Hi dear students, welcome to VMR Logics, and guys, this is your VMR. So all of you, మనం చెప్పినట్టుగానే ఒక్కొక్క సబ్జెక్ట్ ఇంట్రడ్యూస్ చేస్తామని చెప్పాము. నౌ వీఆర్ ఇంట్రడ్యూసింగ్ రీజనింగ్ సబ్జెక్ట్ ఇన్ VMR లాజిక్స్ యాప్. ఇంకా ఫ్యాకల్టీ ఎవరు ఏంటి, ఐ హోప్ మీ అందరికీ ఈ పాటికల్ తెలిసిపోయి ఉంటుంది ఫ్యాకల్టీ ఎవరు అన్నది. మన రెండు రాష్ట్రాల్లోనూ ఏపీ తెలంగాణ ఈ రెండు రాష్ట్రాలలో అన్ని ఫ్యాకల్టీని వెతికి తీసుకొచ్చామండి. రీజనింగ్ కాదంబరి మ్యామ్ చాలా సీనియర్ ఫ్యాకల్టీ. ఐ ఇంట్రడ్యూస్ ఫస్ట్ ఆ గురించి చూసి చెప్తానండి. యాక్చువల్గా నేను టైమ్ మినిస్ట్లో జాయిన్ అయినప్పుడు, అంటే ఎప్పుడంటే ఐ హోప్ అరౌండ్ 2002 నేను టైమ్ మినిస్ట్లో జాయిన్ అయినప్పుడు, కొత్తగా అప్పుడే నేను జాయిన్ అయిన టైంలోకి. అప్పుడు జాయిన్ అయినప్పుడు నాకు టైమ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ మనోజ్ సార్ ఉన్నారు అప్పుడు. అంటే ఐసెట్ వింగ్ ఇంకొక 2 వింగ్స్ ఆయనే చూసుకుంటున్నారు. ఆయన ఫోన్ చేసి చెప్పారు, మిస్టర్ VMR ఇప్పుడే కాదంబరి మేడం క్లాస్ అయింది, మీరు సరిగా చెప్పకపోతే మీరు ఫీడ్బ్యాక్ పోయి ఇమీడియట్లీ విల్ బి అవుట్ ఆఫ్ టైమ్ ఇన్స్టిట్యూట్. సో బీ కేర్ఫుల్, ఆ మేడం క్లాస్ తర్వాత నీకు వచ్చింది క్లాసు, నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండాలి అని అప్పట్లో నాకు చెప్పేవాళ్ళు. అలాంటి సీనియర్ ఫ్యాకల్టీని నేను మీకు ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. ఆమె అంగీకరించకపోతే ఎన్నో చెప్పి ఆ మేడం ఒప్పుకునేలా చేసి ఈ యాప్లోకి తీసుకొచ్చాం. ఓకే, సో ఈ క్లాసెస్ మీకు ఎలా చెప్తారంటే మేడం మీకు ఇక్కడ ఈ క్లాస్ నువ్వు విన్న తర్వాత క్లాస్ అయిపోగా నువ్వు నేర్చుకోగల మొత్తం నీ మైండ్లో ఉంటుంది. ఆ రకంగా నీకు స్పూన్ ఫీడింగ్ ఉండదు. అంటే ఇక నువ్వు మొత్తం సబ్జెక్ట్ ఎలా ఇచ్చినా వాడు క్వశ్చన్ చేయగలవు, వాడు క్వశ్చన్ ఏ రకంగా ఇచ్చినా చేయగలవు. అలా చేసేలాగా మ్యామ్ మిమ్మల్ని మారుస్తారు మొత్తం. ఓకే, సో సబ్జెక్ట్ పరంగా దర్ ఇస్ నో డౌట్ అట్ ఆల్. మీకు ఈ రీజనింగ్ ఇంతకన్నా ఎవరు బాగా చెప్పలేరు, కావాలంటే చెక్ చేసుకోండి. మ్యామ్ మీకు బేసిక్ పాయింట్ నుంచి హై లెవెల్ వరకు ప్రతి పాయింట్ డిస్కస్ చేయడం జరుగుతుంది. ఓకే, ఫ్రమ్ బేసిక్ టు హై లెవెల్. ఇందులో మీకు నువ్వు SSC ఎగ్జామ్ రాస్తున్నా, అది SSC CGLా, CHSLా, లేకపోతే SIయా, బ్యాంక్ పియోనా, నువ్వు ఏ ఎగ్జామ్ రాస్తున్నా కూడా రీజనింగ్ ఈజ్ సఫిషియంట్. ఆల్రెడీ 2 డెమోస్ ఇచ్చాం మీకు, ఆల్రెడీ చూసాను 2 డెమోస్ కూడా. ఇవాళ ఇంకో డెమో కూడా ఇస్తున్నాం, 3rd డెమో కూడా. ఓకే, సో ఇప్పుడు మళ్ళీ ఇంకొక డెమో ఇస్తున్నాం. అందరూ జనరల్గా బయట నిన్న వరకు ఏంటంటే బ్లడ్ రిలేషన్స్ డిఫికల్ట్ అంటా ఉన్నారు. సో దానివల్ల ఆ టాపిక్ని మీకు నెక్స్ట్ డెమోగా మేడం ఇస్తారు. ఓకే, అండ్ వన్ ఇంపార్టెంట్ న్యూస్ ఆల్ ఆఫ్ యూ, వెరీ సూన్ వీఆర్ స్టార్టింగ్ SSC CGL కంప్లీట్ కోర్స్. CGL కంప్లీట్ కోర్స్ కూడా స్టార్ట్ చేస్తున్నాను CGLకి వెరీ సూన్. ఇంకా 10 డేస్లో మీకు CGL కోర్స్ డేట్ కూడా మీకు వస్తాయి. మొత్తం CGL కోర్స్ మొత్తం కూడా ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. ఓకే, నా ఐ ఇంట్రడ్యూస్ కాదంబరి మ్యామ్. మేడం ప్లీజ్ వెల్కమ్ టు VMR లాజిక్స్ యాప్. సో ఐ హోప్ మీ అందరికీ తెలుసు. థ్యాంక్ యూ మ్యామ్. మ్యామ్ గురించి నాకు చెప్పాను. సో మ్యామ్ మనకి నేను ఇందాక చెప్పాను టైమ్ ఇన్స్టిట్యూట్లోంచి నాకు తెలుసు. టైమ్ ఇన్స్టిట్యూట్ కాకుండా మ్యామ్ ఇంకా నాకు కొలీగ్ ఎక్కడ వచ్చేసారంటే మీ ఇద్దరం ఒకేసారి ఆల్మోస్ట్ బ్యాంకింగ్ సర్వీస్ క్రానికల్. టైమ్ ఇన్స్టిట్యూట్లో నేను మ్యామ్తో ఒక 2 years వరకు ఉన్నాను. ఆ తర్వాత నేను టైం నుంచి క్లిక్కి షిఫ్ట్ అయ్యాను. ఆ క్లిక్కి వెళ్ళిన తర్వాత మ్యామ్ కూడా అక్కడ క్లిక్ నేను తీసుకెళ్ళడం జరిగింది. క్లిక్ ఇన్స్టిట్యూట్లో నాతో పాటు మ్యామ్ వల్ల ఒక 2-3 years వర్క్ చేశారు అక్కడ. దెన్ అక్కడి నుంచి మళ్ళీ మేము బ్యాంకింగ్ సర్వీస్ క్రానికల్ BSc అనే ఇన్స్టిట్యూట్లో ఇద్దరం వెళ్ళాం. సో అక్కడ ఆల్మోస్ట్ నేను మేము ఒక 6 to 7 years అక్కడ వర్క్ చేసాం. అరౌండ్ ఇన్ ద ఇయర్ 2000 to 2007 టైంలో BSc బ్యాంకింగ్ సర్వీస్ క్రానికల్ వన్ ఆఫ్ ద ఫేమస్ ఇన్స్టిట్యూట్ ఫర్ బ్యాంకింగ్. ఆ టైంలో వీఆర్ దేర్ ఇన్ ద ఇన్స్టిట్యూషన్. ఎప్పుడైతే మేమంతా బయటకు వచ్చామో ఆ తర్వాత లేదు. ఇంకా ఇప్పుడు మ్యామ్ ఇలా ఎన్నో ఇన్స్టిట్యూట్లో వర్క్ చేశారండి, ఒకటి కాదు. పర్సనల్గా ఆమె చెప్పడానికి కోర్స్ అంటూ లేదు రీజనింగ్ సబ్జెక్ట్లో. రీజనింగే కాదండి, మ్యామ్ ఇంగ్లీష్ సబ్జెక్ట్ కూడా డీల్ చేస్తూ ఉంటారు. ఓకే, సో ఆమె చెప్పని కోర్స్ లేదు. అంటే బ్యాంకింగ్ వాళ్ళకి చెప్పారు, CSET వాళ్ళకి చెప్పారు, SI కానిస్టేబుల్స్కి చెప్పారు, తర్వాత SSC CGLకి చెప్పారు. సో ఆ మ్యామ్ చెప్పని కోర్స్ అంటే లేదు, ఎందుకంటే ఆమె ఏది ఇచ్చినా సరే అలా చెప్పేస్తారు. అంత ఈజీగా చెప్పడం ఆమెకున్న ప్రత్యేకత. సో మై డియర్ ఫ్రెండ్స్, మీకు మ్యామ్ని ఇవ్వడం జరుగుతుంది ఈ యాప్లో. యూటిలైజ్ దిస్. ఓకే, అయితే జనరల్గా మన యాప్ అనేది మనం 5th July నుంచి ఈ యాప్లో ఏమేమి కవర్ అవుతాయి ఆ టాపిక్స్ మొత్తం ఇక్కడ ఇచ్చాము చూడండి. మనకి యాప్లో ఏమేమి కవర్ అవుతాయి మొత్తం టాపిక్స్, ఈ టాపిక్స్ మీకు ఇవ్వడం జరిగింది. ఈ టాపిక్స్ మొత్తం మీకు కవర్ అవుతాయి. కోర్స్ ఆల్ ఆఫ్ యూ మీకు 5th July నుంచి కోర్స్ స్టార్ట్ అవుతుంది. 5th July స్టార్ట్ అయిన తర్వాత 5th నుంచి 9th వరకు అలా కోర్స్ సేల్స్ స్టార్ట్ అవుతుందండి. 5th నుంచి
9th నుంచి క్లాసెస్ స్టార్ట్ అవుతాయి, మీకు 9th నుంచి క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. అయితే మరి 5th ఎందుకు చేసుకోవాలి? నువ్వు యాప్ తీసుకుని 5th ఎందుకు తీసుకోవాలంటే ఎర్లీ బోర్డ్ ఆఫర్ ఇచ్చారు 1500 రూపీస్ మాత్రమే. ఓకే, మీకు స్టార్టింగ్లో ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి ఓన్లీ ఛార్జ్ చేసేది మేము 1500 రూపీస్ మాత్రమే. బయట అందరూ రీజనింగ్ ఎక్కువ చేస్తారు, కానీ ఓన్లీ ద థింగ్ మార్కెట్లోకి వెళ్ళడం కోసమని మనం 1500 రూపాయలు మాత్రమే ఛార్జ్ చేస్తాం స్టార్టింగ్. ఆ తర్వాత 2000 రూపాయలు ఇద్దండి, ఏది ఫస్ట్ 200 మెంబర్స్కి. ఆ 5th నుంచి నాకు తెలిసి అయిపోతాయి అప్పటికే. సో తర్వాత నుంచి 2000 రూపీస్ ఉంటుంది కోర్స్ ఫీజు. అది మీకు వ్యాలిడిటీ 4 months ఉంటుంది. ఓకే, సో గైస్, యూటిలైజ్ దిస్ ఆపర్చునిటీ. లిసన్ వన్ మోర్ డెమో. We are giving one more demo now. You can listen that also. Then you can take a decision. And we are starting the sales from 5th July. All right. All the best, my dear friends. Now listen one more demo. Thank you, guys. Let's go. Vima. Dear friends, blood relationships. రక్త సంబంధాలు. రక్త సంబంధాల గురించి నేర్చుకోవాల్సింది ఏముంటుంది, అన్నీ మాకు తెలిసినవే కదా అని చాలామంది అనుకుంటారు. కానీ మెయిన్గా ప్రతి ఎగ్జామినేషన్లో ఈ బ్లడ్ రిలేషన్షిప్స్ నుండి కంపల్సరీగా క్వశ్చన్స్ వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి ఎప్పుడైనా ఆలోచించారా? మరి ఇంత ఈజీ క్వశ్చన్ని వాడు ఎందుకు ఇస్తాడు? మీకు మళ్ళీ చెప్తున్నాను, రీజనింగ్ అనేది ఎలిమినేటింగ్ సబ్జెక్ట్. అసలు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ అంటేనే ఏ ప్రాసెస్ ఆఫ్ ఎలిమినేషన్, అంతేకాని ఇట్స్ నాట్ ఎ ప్రాసెస్ ఆఫ్ సెలెక్షన్. కాబట్టి ఇందులో కోరి కొన్ని సబ్జెక్ట్ అతను తీసుకుని ఎలిమినేషన్ కోసమే వాడుకుంటాడో అందులో తీసుకునే ఒక సబ్జెక్ట్ రీజనింగ్. ఎందుకంటే ఇందులో చాలా కన్ఫ్యూషన్ వస్తుంది కాబట్టి. ఇకపోతే బ్లడ్ రిలేషన్షిప్స్లో ఏంటండి కన్ఫ్యూషన్ అంటారు. సరే, కొన్ని ఉదాహరణగా చూద్దామండి. జస్ట్ లుక్ ఎట్ దిస్ క్వశ్చన్. హౌ యామ్ ఐ రిలేటెడ్ టు మై మదర్ ఇఫ్ మై మదర్ హ్యాస్ ఓన్లీ సన్? మా అమ్మకి ఒక్కగానొక్క కొడుకు ఉంటే నేను మా అమ్మకు ఏమవుతాను? చెప్పండి, ఏమవుతాను? ఇఫ్ మై మదర్ హ్యాస్ ఓన్లీ సన్, హౌ యామ్ ఐ రిలేటెడ్ టు మై మదర్? మా అమ్మకి ఒక్కగానొక్క కొడుకు ఉంటే నేను మా అమ్మకి ఏమవుతాను? ఫ్రెండ్స్, ఇందులో చాలా వరకు 2 రకాల ఆన్సర్స్ ఇస్తారు. 85% నేను చాలా ఈ క్వశ్చన్ని చాలా క్లాసుల్లో అడిగాను. చాలా క్లాసుల్లో చాలామంది నాకు ఇచ్చిన ఆన్సర్ ఏంటంటే మై సెల్ఫ్. ఓకేనండి, అంటే నేనే. ఎందుకు నేనే అంటున్నారు అంటే వాళ్ళు అంటున్నారు, మీరే చెప్పారు కదండి, మై మదర్స్ ఓన్లీ సన్. సో మా అమ్మకి ఒక్కగానొక్క కొడుకంటే నేనే అవుతాను కదా అని అడుగుతున్నారు. సరేనండి, అది వాళ్ళని పక్కన పెడదాం. నన్ను చూడండి, ఇప్పుడు నేనే మాట అన్నాను అనుకోండి, మా అమ్మ ఒక్కగానొక్క కొడుకు నేను అవుతానా? నేను అమ్మాయిని కదా అంటే మీరు అనొచ్చు, అలా ఎందుకు అనుకుంటున్నారు మేడం? క్వశ్చన్లో అమ్మాయి ఏంటి అబ్బాయి ఏంటి అక్కడున్న కండిషన్ ప్రకారంగా కదా వాడుకోవాలి. కరెక్టే, అక్కడున్న కండిషన్ ప్రకారంగానే వాడుకోవాలి. కానీ నేను ఏం చెప్పాను, 85% పీపుల్ ఏమని చెప్తున్నారు, మై సెల్ఫ్ అని చెప్తున్నారు అన్నాను. మరి మిగతా 15% పీపుల్ ఏమని చెప్పి ఉంటారు? మై బ్రదర్ అంటే నా యొక్క సోదరుడు, ఇలా చెప్పారు. ఇది ఎందుకు చెప్పారు అంటే చూడండి, మా అమ్మకు కొడుకు ఒక్కడేనన్నది కండిషన్, కానీ కూతుళ్ళు అసలు లేనే లేరన్నది కండిషన్ కాదు కదా. ఇస్ దిస్ పాయింట్ క్లియర్? ద కండిషన్ ఈస్ మై మదర్ హ్యాస్ ఓన్లీ సన్, బట్ దెర్ ఇస్ నో ఎనీ సచ్ కండిషన్ దట్ మై మదర్ డజంట్ హ్యావ్ ఎనీ డాటర్స్. అలాంటప్పుడు మరి మా అమ్మకు కొడుకు ఒక్కడే, కూతుళ్ళు కూడా ఒక్కడే ఉండొచ్చు, 2 ఉండొచ్చు, 3 ఉండొచ్చు, ఆ కండిషన్ లేనే లేదు. కాబట్టి డియర్ ఫ్రెండ్స్, మరి మా అమ్మ ఒక్కగానొక్క కొడుకు నాకు సోదరుడు కూడా కావచ్చు కదా. కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే అసలు ప్రశ్నలో ఈ డైలాగ్ చెప్పిన వ్యక్తి ఎవరన్నారు ఈ మాట? అలా అనకుండా కేవలం హౌ యామ్ ఐ రిలేటెడ్ టు మై మదర్ ఇఫ్ మై మదర్ హ్యాస్ ఓన్లీ సన్, నేను మా అమ్మకి ఏమవుతాను ఒకవేళ మా అమ్మకు ఒక్కగానొక్క కొడుకే ఉంటే, మా అమ్మ ఒక్కగానొక్క కొడుకునే కలిగి ఉంటే అన్న ప్రశ్న ఇచ్చినప్పుడు నేను అంటున్న వ్యక్తి ఎవరు అనేది అక్కడ మనకు ప్రశ్నలో ఇవ్వబడలేదు.
అందుకనే బ్లడ్ రిలేషన్షిప్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ద ఎగ్జామినేషన్. ఈ కన్ఫ్యూజన్ ఇస్ వెరీ కామన్ ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు కూడా ప్రశ్న చేసేటప్పుడు నేను అంటే వాళ్ళ జెండర్ పాయింట్ ఆఫ్ వ్యూ నుండే ఆలోచిస్తారు. ఇప్పుడు నేను అన్నప్పుడు నేను డెఫినెట్గా విమెన్ పాయింట్ ఆఫ్ వ్యూ నుండి ఆలోచిస్తాను, ఒక స్త్రీ తరఫు నుండి ఆలోచిస్తాను. ఇది నా ప్లేస్లో ఒకవేళ విఎంఆర్ గారు కనుక వచ్చి ఉంటే నేను అంటే అబ్బాయి తరఫునే ఆలోచించేవారు. మీరు అబ్బాయి అయితే అబ్బాయి తరఫునే ఆలోచిస్తారు, మీరు అమ్మాయి అయితే అమ్మాయి తరఫునే ఆలోచిస్తారు. ఒక్కొక్కసారి కొంచెం డిఫరెంట్గా కూడా ఆలోచిస్తారు, నాట్ ఎ ప్రాబ్లం. కానీ అలాగే ఆలోచించాలి కూడాను. మరి ఇప్పుడు ఈ ప్రశ్నకు అసలు జవాబు ఏంటి? వాట్ ఈజ్ మై ఆన్సర్? ఇప్పుడు మీరే అంటారు, మేడం నేను అబ్బాయిని కాబట్టి మైసెల్ఫ్ అంటాను, అమ్మాయి అయితే నేను అంటాను మేడం మీరు నేను అమ్మాయిని కాబట్టి నా సోదరుని అంటాను. మరి ఇక్కడ ఎవరు, ఈ ప్రశ్న ఎవరి కోసం వేయబడింది? ఇది కేవలం అబ్బాయిల కోసం వేయబడిందా ఈ ప్రశ్న? మరి కేవలం అమ్మాయిల కోసం వేయబడిందా ఈ ప్రశ్న? కాదు. కాబట్టి ఇక్కడ మీరు అబ్బాయా అమ్మాయి అనేది పక్కన పెట్టి ప్రశ్నలో ఇచ్చిన వ్యక్తి గురించి ఏమైనా ఉందా అనేది చూడండి. అక్కడ ఏమీ లేదు, కేవలం హౌ యామ్ ఐ, నేను ఎలా అని మాత్రమే ఇవ్వబడింది. కాబట్టి అక్కడ మీకు ఆన్సర్ 2 రావచ్చు. ఒకవేళ 2 పాయింట్స్ ఉన్నాయనుకోండి, ఇది ఆప్షన్ నెంబర్ 1, ఇది ఆప్షన్ నెంబర్ 2 అని గనక మీకు ఉంటే, అలాగే మొత్తం ఇచ్చిన 5 ఆప్షన్స్లో 4th ఆప్షన్లో కానీ 5th ఆప్షన్లో కానీ ఐదర్ 1 or 2 అని అంటే, ఐదర్ 1 or 2 అని అంటే, ఒకవేళ ఇది ఇవ్వబడితే ఈ ఆప్షన్ నెంబర్ 4 కానీ ఆప్షన్ నెంబర్ 5లో కానీ ఇది ఇవ్వబడితే అప్పుడు డియర్ ఫ్రెండ్స్ మీరు ఆ ఆప్షన్కి వెళ్ళాలి. ఒకవేళ ఈ ఆప్షన్ అనేది ఇవ్వబడలేదనుకోండి, మీకు కేవలం ఇలా ఇచ్చాడు నేనే, సోదరుడు, అలాగే ఇంకా 2 అంకుల్ అని రావచ్చు, అంటే మేనమామ అని రావచ్చు, కొడుకు సన్ అని రావచ్చు. చివరిగా 5వ ప్రశ్నలో మీకు ఎలా ఇస్తాడు? కెన్ నాట్ బి డిటర్మైన్డ్, అంటే ఇది సాధించడానికి వీలు కానిది, ఆన్సర్ అనేది తీసుకురావటానికి వీలు లేని ప్రశ్న అనగా ఇస్తాడు. కెన్ నాట్ బి డిటర్మైన్డ్. అప్పుడు మీ ఆన్సర్ కెన్ నాట్ బి డిటర్మైన్డ్ అవుతారు. కానీ మీరు ప్రశ్న వేయొచ్చు, మ్యామ్ ఇది 1 ఎందుకు తీసుకోకూడదు లేదా 2 ఎందుకు తీసుకోకూడదు అని మీరు ప్రశ్న వేయొచ్చు. డియర్ ఫ్రెండ్స్, కెన్ నాట్ బి డిటర్మైన్డ్ అనే ఆప్షన్ని మనం ఎప్పుడు ఇస్తామంటే అసలు ఒక ప్రశ్నకి సఫిషియెంట్ డేటా లేనప్పుడు, ఒక ప్రశ్నకి సఫిషియెంట్ డేటా లేనప్పుడు కెన్ నాట్ బి డిటర్మైన్డ్ అని ఇవ్వచ్చు. కానీ 2వ ఆప్షన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆ ఆప్షన్ ఏంటంటే ఒక ప్రశ్నకి ఒకదానికంటే ఎక్కువ జవాబులు వచ్చినప్పుడు కూడా, ఆ ఎక్కువ జవాబులు వస్తాయి కాబట్టి దాంట్లో సరి అయిన జవాబు ఇది మాత్రమే అని చెప్పడానికి వీలు పడదు. కాబట్టి రిమెంబర్, కెన్ నాట్ బి డిటర్మైన్డ్ ఆప్షన్ యూ కెన్ గివ్ ఆన్ 2 occasions. Number 1, where there is no sufficient data. Number 1. Number 2, second occasion లో ఎక్కడ ఇస్తాం మనము? where you get more than 1 right answer. See, when you get more than 1 right answer, you cannot decide exactly which answer is the absolutely right answer. కదండి? కాబట్టి ఒకదానికంటే ఎక్కువ సరి అయిన జవాబులు ఉన్నప్పుడు అందులో తప్పనిసరిగా ఇది మాత్రమే సరి అయిన జవాబుని చెప్పడానికి వీలు కాదు. కాబట్టి మనం అక్కడ కంపల్సరీగా కెన్ నాట్ బి డిటర్మైన్ అనే ఆప్షన్కి వెళ్ళాల్సి వస్తుంది. సో డియర్ ఫ్రెండ్స్, ఒకవేళ మీకు ఈ ఆప్షన్ ఐదర్ 1 or 2 అని కనుక ఇవ్వబడకపోతే అప్పుడు మీకు అక్కడ ఆన్సర్ నెంబర్ 5 ప్లేస్లో కెన్ నాట్ బి డిటర్మైన్ అని ఇవ్వవచ్చు. అప్పుడు ఒకదానికంటే ఎక్కువ సరి అయిన సమాధానాలు లభించాయి కాబట్టి సిన్స్ యూ హ్యావ్ గాట్ మోర్ దాన్ 1 రైట్ ఆప్షన్, యూ హ్యావ్ టు చూస్ కెన్ నాట్ బి డిటర్మైన్డ్. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మీకు ఇంకొక విషయం కూడా చెప్పదలుచుకున్నాను. ఒక్కొక్కసారి ఈ 2 ఆప్షన్లో ఒకటి మాత్రమే ఇవ్వబడుతుంది. సరేనండి, ఒకవేళ మై సెల్ఫ్ అని ఇచ్చినప్పుడు మై బ్రదర్ అని ఇవ్వబడదు, మై బ్రదర్ అని ఇచ్చినప్పుడు మై సెల్ఫ్ అని ఇవ్వబడదు. అప్పుడు మీకు 5th ఆప్షన్లో మీకు ఆన్సర్ ఎలా ఇస్తాడు? కెన్ నాట్ బి డిటర్మైన్ అని ఇవ్వకుండా నన్ ఆఫ్ దీస్ అని ఇస్తాడు. మరి ఇప్పుడు నన్ ఆఫ్ దీస్ ఇచ్చినప్పుడు ఏం చేయాలి? ఒకవేళ ఇప్పుడు జస్ట్ ఆలోచించండి. ఆప్షన్ 1 మై సెల్ఫ్ అని ఉంది, ఆప్షన్ 2 సన్ అని ఉంది, ఆప్షన్ 3 ఫాదర్ అని ఉంది, ఆప్షన్ 4 అంకుల్ అని ఉంది, ఆప్షన్ 5 నన్ ఆఫ్ దీస్ ఇలా ఉందనుకోండి. నన్ ఆఫ్ దీస్ ఇలా ఉందనుకోండి. ఇప్పుడు ఇదే ప్రశ్నని
అమ్మాయి ఆలోచిస్తుంది, హౌ యామ్ ఐ రిలేటెడ్ టు మై మదర్ ఇఫ్ షీ హ్యాస్ ఓన్లీ వన్ సన్ అన్నప్పుడు ఆ అమ్మాయి తప్పనిసరిగా ఎలా ఆలోచిస్తుంది, మా అమ్మ ఒక్కగానొక్క కొడుకు నాకు సోదరుడు అవుతాడు అంటే మై బ్రదర్ అని ఆలోచిస్తుంది. కానీ ఆప్షన్లో మై బ్రదర్ లేదు. మరి మై బ్రదర్ లేదు కాబట్టి నన్ ఆఫ్ దీస్ ఆప్షన్ తీసుకోవడం సరైనదేనా? ఈ ప్రశ్న చాలా మందికి అర్థం కానటువంటిదండి. చాలా వరకు ఏం చేస్తున్నారు, నన్ ఆఫ్ దీస్ అనే ఆప్షన్ని వాళ్ళు ఎప్పుడు చూస్ చేసుకుంటున్నారు అంటే వాళ్లకు వచ్చినటువంటి ఆన్సర్ అక్కడ ఇవ్వబడినప్పుడు. మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ ఆర్ choosing none of these option whenever they are not finding their answer in the given options. చాలా తప్పండి. అందుకనే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో చాలా తెలివైన వాళ్ళు కూడా క్వాలిఫై కాలేకపోతున్నారు. ఎందుకు కాలేకపోతున్నారు? బికాస్ ఇట్స్ నాట్ అలోన్ ఇంటెలిజెన్స్, ఇట్స్ ఈవెన్ లాజిక్. మీకు నాలెడ్జ్ ఉండడమే కాదు, లాజిక్ కూడా నాలెడ్జ్తో కంబైన్ అవ్వాలి. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, నన్ ఆఫ్ దీస్ అంటే అర్థం ఏంటి, ఇందులో ఏవి కావు ఇస్తాడు కదండి. ఫిఫ్త్ ఆప్షన్లో తెలుగులో పైవేవి కావు లేదా ఇందులో ఏవి కావు అని ఇస్తాడు. ఇందులో ఏవి కావు అని అంటున్నాడు అంటేనే మీకు అర్థం కావాల్సింది ఏంటి, ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ని నువ్వు తప్పు అని ప్రూవ్ చేసిన తర్వాత కదా నువ్వు వెళ్ళాలి ఇందులో ఏవి కావు అని. గాట్ మై పాయింట్? When do you go to none of these options? When you prove that the given options are wrong. కానీ ఇక్కడ మనము అతను ఇచ్చిన ఆప్షన్స్ని రాంగ్ అని మనం ప్రూవ్ చేయటం లేదు. ఏం చేస్తున్నాం ఇక్కడ, మనము మనకు వచ్చిన ఆన్సర్ అక్కడ ఉందా లేదా అని చూస్తున్నాము. చాలా తేడా ఉంది కదా ఆలోచనలో. కాబట్టి డియర్ ఫ్రెండ్స్, వెనెవర్ యువర్ ఆన్సర్ ఈజ్ నాట్ ఫౌండ్ దేర్, ఒక్కసారి లాజిక్ని షిఫ్ట్ చేసి చూడండి. ఇక్కడ బ్లడ్ రిలేషన్స్లో షిఫ్ట్ చేయడం అంటే ఏంటి, జెండర్ని షిఫ్ట్ చేసి చూడండి. మా అమ్మ ఒక్కగానొక్క కొడుకు నాకు ఏమవుతాడు. థింక్ దట్ హౌ మై మదర్స్ ఓన్లీ సన్ ఈజ్ రిలేటెడ్ టు మీ. జస్ట్ షిఫ్ట్ ద జెండర్ ఇఫ్ యు ఆర్ ఎ గర్ల్. మీరు అబ్బాయిలా ఆలోచించండి. అబ్బాయిలా ఆలోచించినప్పుడు మీకు ఆన్సర్ ఎలా వస్తుంది, మై మదర్స్ ఓన్లీ సన్ ఈజ్ మై సెల్ఫ్ కదండి. అప్పుడు మై సెల్ఫ్ అనే ఆప్షన్ ఉంది కదా. మరి మై సెల్ఫ్ అనే ఆప్షన్ కూడా రైట్ అయినప్పుడు నన్ ఆఫ్ దిస్ అనే ఆప్షన్కి మీరు వెళ్ళగలుగుతారా? వెళ్ళలేరు, వెళ్ళకూడదు. ఒకవేళ నేను వెళ్తానండి అంటే నేను క్లియర్గా చెప్తున్నాను, వెళ్ళకూడదు. బికాస్ ఈవెన్ ఇఫ్ వన్ రైట్ ఆన్సర్ ఇస్ ఫౌండ్ ఇన్ ద గివెన్ ఆప్షన్స్, యూ హ్యావ్ టు చూస్ దట్ వన్, బికాస్ యూ కాంట్ సే దెర్ ఈస్ నో రైట్ ఆన్సర్. క్లియర్ కదండి? సో ఇలా మీకు ఒక్కొక్కసారి ఆన్సర్ వచ్చినప్పటికీ కూడా చూస్ చేసుకోవటంలో చాలా ఇబ్బంది పడతారు. సో ఇప్పుడు మీకు ఆ ఇబ్బంది అనేది ఉండదు. సో డియర్ ఫ్రెండ్స్, ఇలాంటి క్వశ్చన్ వచ్చినప్పుడు రెండు రైట్ ఆన్సర్లు ఉన్నాయి. మై సెల్ఫ్ అనేది రైట్ అవుతుంది, మై బ్రదర్ అనేది కూడా రైట్ అవుతుంది. ఇలా రెండు ఆన్సర్లు రైట్ అయినప్పుడు ఇచ్చిన ఆప్షన్లో చూడండి, ఐదర్ దిస్ ఆర్ దట్ అని ఉండాలి. అది ఉందా లేదా చెక్ చేయండి. ఒకవేళ అలా లేనప్పుడు రెండు ఆప్షన్స్ ఇచ్చాడు కానీ ఐదర్ దిస్ ఆర్ దట్ అని ఇవ్వలేదు, అలాంటప్పుడు కెన్ నాట్ బి డిటర్మైన్డ్ అనే ఆప్షన్కి వెళ్ళండి. ఇక రెండవ లాజిక్ ఏంటి, రెండు ఆన్సర్లు వచ్చాయి కానీ మీకు తెలియదు రెండు ఆన్సర్లు వస్తాయని. బికాస్ మీరు ఎలా ఆలోచిస్తారో మీరు ఆలోచిస్తారు కాబట్టి. కానీ మీకు వచ్చిన ఆన్సర్ కనుక ఇందులో లేనప్పుడు, వాడు నన్ ఆఫ్ దీస్ అనే ఆప్షన్ ఇచ్చినప్పుడు దయచేసి మీరు నన్ ఆఫ్ దీస్ ఆప్షన్కి వెళ్లకుండా ఒక్కసారి మీ జెండర్ని షిఫ్ట్ చేసి ఆలోచించండి. ఓకే, ఈ షిఫ్ట్ ఏంటి మేడం అని అనకండి, నో జోక్స్ ప్లీజ్ అండ్ నో కామెంట్స్ ఆన్ ఇట్. ఐఎమ్ జస్ట్ టాకింగ్ అబౌట్ ఓన్లీ ఫర్ ద సేక్ ఆఫ్ ద క్వశ్చన్. ఓకే, సో ఫ్రెండ్స్ ఇక్కడ నేను ఒక చిన్న లైట్ ఆప్షన్ చెప్పేస్తాను, లాజిక్ చెప్పేస్తాను, మీకు అర్థమైపోతుంది. ఎప్పుడైనా కూడా ఓన్లీ సన్ అని ఇచ్చాడు అనుకోండి, ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో ఓన్లీ సన్ అని ఇచ్చాడు అనుకోండి, అంటే డాటర్స్ ఎంతమంది అయినా ఉండొచ్చు లేదా ఉండకపోవచ్చు. కానీ దెర్ ఈజ్ అన్ ఓపెన్ ఆప్షన్ ఫర్ డాటర్స్. మళ్ళీ చెప్తున్నాను, ఓన్లీ సన్, మా అమ్మ ఒక్కగానొక్క కొడుకు, మా నాన్న ఒక్కగానొక్క కొడుకు అన్న ఆప్షన్ని మీకు ఇచ్చినట్లయితే, సో ఫ్రెండ్స్ గుర్తుంచుకోండి, డాటర్స్ అనే ఆప్షన్ని మీరు ఓపెన్గా పెట్టుకోవాలి. అంటే డాటర్స్ ఉండొచ్చు ఉండకపోవచ్చు. అలాగే ఓన్లీ డాటర్ అని కనుక మీకు స్టేట్మెంట్లో ఇచ్చాడు అనుకోండి, దెన్ కీప్ ఓపెన్ ఆప్షన్ ఫర్ సన్స్.
క్లియర్ అండి. ఇప్పుడు మై మదర్స్ ఓన్లీ డాటర్ అన్నప్పుడు మై మదర్ హ్యాస్ ఓన్లీ డాటర్, కానీ సన్స్ ఎంతమంది అయినా ఉండొచ్చు కదా, లేదా ఉండకపోవచ్చు కూడా. అంటే ఆ ఆప్షన్ అనేది ఓపెన్ అన్నమాట. కాబట్టి ఓన్లీ సన్ అన్నప్పుడు డాటర్స్ ఆప్షన్ ఓపెన్గా ఉంది, ఓన్లీ డాటర్ అన్నప్పుడు సన్స్ ఆప్షన్ ఓపెన్గా ఉంది. కాబట్టి మీరు రెండు వైపుల నుండి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఒకవేళ ఓన్లీ చైల్డ్ అన్నాడు అనుకోండి, ఒక్కగానొక్క సంతానము, మా అమ్మకి నేను ఒక్కగానొక్క సంతానము అన్నప్పుడు మాత్రమే నేనవుతాను. మళ్ళీ చెప్తున్నాను, మై మదర్స్ ఓన్లీ చైల్డ్, వెన్ యూ ఫైండ్ దిస్ స్టేట్మెంట్ దెన్ ఓన్లీ ఇట్ ఈస్ అండర్స్టూడ్ మై సెల్ఫ్. క్లియర్ కదండి? సో ఇప్పుడు ఆప్షన్స్ అన్ని క్లియర్ అయిపోయాయి కదా. ఓన్లీ డాటర్ అంటే సన్స్ అనే ఆప్షన్ ఓపెన్ ఉంటుంది, ఓన్లీ సన్ అని ఉంటే డాటర్స్ అనే ఆప్షన్ ఓపెన్ ఉంటుంది, ఓన్లీ చైల్డ్ అన్నప్పుడు మాత్రమే మై సెల్ఫ్ అని వచ్చేస్తుంది. ఇస్ అ క్లియర్ టు యు ఆల్? సో ఇది చాలా ఇంపార్టెంట్, జస్ట్ బేసిక్ పాయింటే. బేసిక్ పాయింట్లోనే ఇంత కన్ఫ్యూషన్ ఉంటుంది కాబట్టి బ్లడ్ రిలేషన్స్లో ముందుగా అతను చాలా లాజిక్స్ అప్లై చేస్తాడు. సో డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు ఇంకొక చిన్న లాజిక్ చూద్దామండి. ఇక్కడ మళ్ళీ మనకి ఈ జెండర్ ప్రాబ్లమే ఉంటుంది. ఒక స్మాల్ పాయింట్ తెలుగులో చూద్దాం. మా అక్క కొడుకు ఏమవుతాడు, మా అక్క కొడుకు నాకు ఏమవుతాడు. సో ఇక్కడ కూడా మనం అదే ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తామండి. ఒకవేళ నేను అమ్మాయిని అవుతే, దయచేసి నన్ను చూపించుకుంటూ నేను అమ్మాయిని అయితే అని జోక్స్ వేయటం లేదండి. ఇక్కడ కేవలం నేను క్వశ్చన్ కోసం మాత్రమే చేస్తున్నాను, పరీక్షలో నేను ఆలోచిస్తున్నాను కాబట్టి అలా చెప్తున్నాను. ఒకవేళ నేను అమ్మాయిని అవుతే మా అక్క కొడుకు నాకు కొడుకు వరసే అవుతాడు. ఎందుకంటే ఆ అబ్బాయి నన్ను పిన్ని అని పిలుస్తాడు కాబట్టి వాడు నాకు కొడుకు వరసే అవుతాడు. ఒకవేళ నేను అబ్బాయిని అవుతే మా అక్క కొడుకు నాకు మేనల్లుడు అవుతాడు. మా అక్క కొడుకు నాకు మేనల్లుడు అవుతాడు కదండి. సో ఇక్కడ చూడండి, నాకు అయినా ఆవిడ అక్కే, మా అన్నయ్యకైనా ఆవిడ అక్కే, ఇద్దరికీ ఆవిడ అక్కనే. ఆవిడకు ఒకడే కొడుకున్నాడు, కానీ వాడు నాకేమో కొడుకు వరుసలో అవుతున్నాడు, మా అన్నయ్యకేమో మేనల్లుడు వరుసలో అవుతున్నాడు. సో ఎగ్జామ్లో కూడా మనం ఇలాంటి థింకింగే చేస్తాం. సో అమ్మాయిలందరూ కూడా మా అక్క కొడుకు నాకు కొడుకు అవుతాడు అనుకుంటారు, అబ్బాయిలందరూ కూడా మా అక్క కొడుకు నాకు మేనల్లుడు అవుతాడంటారు. కానీ డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఇచ్చిన ప్రశ్నలో మా అక్క అంటున్న వ్యక్తి ఎవరు? ఇస్ ఇట్ ఎ ఉమెన్? ఇస్ ఇట్ ఎ మ్యాన్? హూ ఈస్ దట్ పర్సన్? కాబట్టి మీకు ఇక్కడ ఇంగ్లీషే ఆప్షన్లోకి వస్తుందండి. సో ఒక్కొక్కసారి అందుకే చూడండి, మీకు తెలుగులో స్క్రిప్ట్ ఉన్నప్పటికీ కూడా ఆ పర్టిక్యులర్ ఆప్షన్ మాత్రం మీకు ఇంగ్లీష్లో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మా అక్క కొడుకు, ఇంగ్లీష్లో సిస్టర్ సన్ అంటాం. సిస్టర్ సన్ ఈజ్ వాట్? నెవ్యూ. సో అబ్బాయికైనా అక్క కొడుకు నెవ్యూనే అవుతాడు, అమ్మాయికైనా అక్క కొడుకు నెవ్యూనే అవుతాడు. కాబట్టి ఇంగ్లీష్లో ఈ ఇబ్బంది లేదు. మై సిస్టర్ సన్ ఈజ్ మై nephew, whether I am a man or a woman doesn't make any difference. కానీ తెలుగులోకి వచ్చేసరికి అబ్బాయిలకేమో మేనల్లుడు అవుతున్నాడు, అమ్మాయిలకేమో కొడుకు అవుతున్నాడు. కాబట్టి ఎలా ఇవ్వాలో తెలియక మీకు ఆ ఆప్షన్ని ఇంగ్లీష్లోనే ఇచ్చేస్తారు, నెవ్యూ అని రాసేస్తారు. సేమ్ ప్రాబ్లం ఈవెన్ విత్ డాటర్. హౌ మై బ్రదర్స్ డాటర్ రిలేటెడ్ టు మీ, ఇలా క్వశ్చన్ వచ్చిందనుకోండి, హౌ ఈజ్ మై బ్రదర్స్ డాటర్ రిలేటెడ్ టు మీ. నేను అమ్మాయిని కదా, అమ్మాయిని అయితే అననిక, నేను అమ్మాయిని కదా, నేను ఎలా ఆలోచిస్తాను? మా అన్నయ్య కూతురు, మా అన్నయ్య కూతురు నన్ను ఏమని పిలుస్తుందండి? అత్త అని పిలుస్తుంది. కాబట్టి ఆ పిల్ల నాకేమవుతుంది? మేనకోడలు అవుతుంది. కరెక్ట్. ఇప్పుడు నాకు ఇంకొక తమ్ముడు ఉన్నాడు అనుకోండి, మా తమ్ముడికి కూడా మా అన్నయ్య అయ్యాడు. మరి ఇప్పుడు మా అన్నయ్య కూతురు మా తమ్ముడిని బాబాయి లేదా చిన్న అన్న అని పిలుస్తుంది. అప్పుడు మా తమ్ముడికి మా అన్న కూతురి వరస అవుతుంది కదా. కాబట్టి ఇదే ప్రాబ్లం మనకి ఎగ్జామ్లో కూడా వచ్చేసింది. చూడండి, నేను అమ్మాయిని కాబట్టి ఆ పిల్ల మా అన్న కూతురు నాకు మేనకోడలు అవుతుంది అంటాను, కానీ అబ్బాయిలు ఏమంటారు? మా అన్న కూతురు నాకు కూతురు అవుతుంది అంటారు. సో మళ్ళీ అక్కడ కన్ఫ్యూజన్, మేనకోడలు రైటా కూతురు రైటా అని. సో ఇంగ్లీష్లో ఈ ప్రాబ్లం లేదు మనకు. మై బ్రదర్స్ డాటర్ ఈజ్ మై నీస్ అనేస్తాం.
కాబట్టి మీకు తెలుగులో కూడా మీకు అక్కడ స్క్రిప్ట్ తెలుగులో ఉంటుంది, కానీ వర్డ్ మాత్రం ఇంగ్లీష్లోనే ఉంటుంది. నీస్ అని రాసిస్తారు. ఇలాంటి కన్ఫ్యూజన్ వచ్చినప్పుడల్లా ఆ వర్డ్, కామన్ వర్డ్ ఏదైతే ఉంటుందో, ఇంగ్లీష్లోనూ తెలుగులోనూ ఉండాల్సిన కామన్ వర్డ్ ఏదైతే ఉంటుందో మీకు ఆప్షన్లో కూడా అదే వర్డ్ ఇవ్వటం జరుగుతుంది కదండి. అది పాయింట్. కాబట్టి మనం ఇక్కడ ఏం నేర్చుకోవాలి అంటే, ఎప్పుడైతే మనము బ్లడ్ రిలేషన్షిప్స్ని నేర్చుకుంటూ ఉంటామో మనకి టర్మినాలజీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. టర్మినాలజీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను స్టూడెంట్స్ని అడుగుతాను, బావా, నవ్వకండి, బావా, బావాని ఇంగ్లీష్లో ఏమనాలి? కరెక్ట్ ఆన్సర్ నాకు ఇచ్చేసారు. ఏమంటున్నారు? బ్రదర్ ఇన్ లా అంటున్నారు. నా డియర్ ఫ్రెండ్స్, ఈ బ్రదర్ ఇన్ లా బావ ఓకే కరెక్ట్, కానీ ఈ బావ మేనబావ లేదా అక్క భర్త బావ లేదా చెల్లెలి భర్త బావ ఇది అనేది క్లియర్గా మీకు తెలియదు. ఎందుకంటే ఎగ్జామ్లో అంత ఆలోచించరు. ఇవన్నీ ఎవరెవరినైతే మనం బావ అని పిలుస్తున్నామో వాళ్ళందరినీ మనం బ్రదర్ ఇన్ లా అని అనేస్తున్నాం కదా. కాబట్టి డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ బ్రదర్ ఇన్ లా అనే వర్డ్ ఈ బావకి సమానం కావాలి అంటే కేవలము ఒకవేళ ఇతను సోదరి భర్త అయితేనే, సోదరి భర్త అయితేనే బ్రదర్ ఇన్ లా అంటాం. కానీ అత్త కొడుకు కానీ మామ కొడుకు కానీ, ఇక్కడ అత్త అంటే మేనత్త, మామ అంటే మేనమామ. సో మేనత్త కొడుకుని కానీ మేనమామ కొడుకు అయితే కానీ ఉన్న వ్యక్తిని మనం బావాని పిలిచినా బ్రదర్ ఇన్ లా అనేది దానికి సినోనిమ్ కాదు. కాబట్టి ఇలాంటివి మనకి క్వశ్చన్స్ వచ్చినప్పుడు దీన్ని కూడా మనము వర్డ్ తెలుగులో రాయబడ్డ అంటే స్క్రిప్ట్ రాయబడ్డ వర్డ్ మాత్రం ఇంగ్లీష్లో ఉంటుంది. ఇలా అంటాడు, కజిన్ అంటాడు. ఓకేనండి, కజిన్ ఇలా చెప్తాడు. దాట్స్ ఇట్. అంటే మై అంకుల్స్ సన్ ఆర్ మై ఆంట్స్ సన్ ఈజ్ మై కజిన్. ఒకవేళ మై సిస్టర్స్ హస్బెండ్ అన్నామనుకోండి, అప్పుడు బ్రదర్ ఇన్ లా వస్తుంది. సో ఫ్రెండ్స్, మనము ఇవన్నీ కూడా బ్లడ్ రిలేషన్స్ ఇన్ డీటెయిల్డ్గా నేర్చుకునేటప్పుడు ఈ టర్మినాలజీని కూలంకషంగా ఇన్ డీటెయిల్ వి లర్న్. ఆల్ రైట్ అండి. సో ప్రస్తుతానికి మీకు అసలు క్వశ్చన్స్ ఎందుకు అక్కడ కన్ఫ్యూజన్గా ఉన్నాయి, దేనివల్ల కన్ఫ్యూజన్ వస్తుంది, అసలు క్వశ్చన్ ఫ్రేమింగ్ ఎలా ఉంటుందో మనం డిస్కస్ చేద్దాం. ఇక్కడ మనకి క్వశ్చన్స్ మొత్తం 3 రకాలుగా ఇస్తాడు. ఒకటి డైలాగ్ రూపంలో ఉంటుంది. సో ఎలా డైలాగ్ రూపంలో ఉంటుంది? హౌ ఈజ్ మై మదర్స్, ఫాదర్స్, సిస్టర్స్, డాటర్స్ ఎట్సెట్రా ఎట్సెట్రా అలా ఉంటుంది. మా అమ్మ యొక్క, నాన్నగారి యొక్క, కొడుకు యొక్క, కూతురు యొక్క కూతురు, ఇలా మనకి ఓ పెద్ద చేంతాడంత రిలేషన్షిప్ ఇస్తాడు. ఎంత పెద్దగానే నివ్వండి, మనం ఈజీగా చేసేయచ్చు, నాట్ అట్ ఆల్ ఎ ప్రాబ్లం. ఓకే, ఇది ఒక డైలాగ్. ఈ డైలాగ్లోనే ఇంకొక మోడల్ ఏంటంటే చెప్తాడు, ఒక ఫోటోగ్రాఫ్ని చూపిస్తూ అందులో ఉన్న ఒక వ్యక్తిని ఉద్దేశిస్తూ, ఓకే, పాయింటింగ్ ఎట్ ఎ ఉమెన్ ఇన్ ద ఫోటోగ్రాఫ్ ఆర్ పాయింటింగ్ ఎట్ ఎ మ్యాన్ ఇన్ ద ఫోటోగ్రాఫ్, ఇలా ఇవ్వచ్చు. లేదా he may also give you pointing at a boy a man said, pointing at a girl a man said, ఇలా కూడా మీకు ఇవ్వచ్చు. సో పాయింటింగ్ ఎట్ ఎ మ్యాన్, పాయింటింగ్ ఎట్ ఎ బాయ్, పాయింటింగ్ ఎట్ ఎ గర్ల్, పాయింటింగ్ ఎట్ ఎ విమెన్ అంటే ఒక స్త్రీని చూపిస్తూ లేదా ఒక అబ్బాయిని చూపిస్తూ ఒక అమ్మాయిని చూపిస్తూ ఇలా మీకు ఒక వ్యక్తిని ఉద్దేశిస్తూ ఒక డైలాగ్ ఇవ్వబడుతుంది. ఇది ఒక మోడల్. ఇంకొక మోడల్ సింబల్స్లో ఇస్తాడండి. సింబల్స్లో ఎలా ఇస్తాడో ఇలా అన్నాడు అనుకోండి, A+B మీన్స్, ఓకేనండి, A+B మీన్స్ A ఈజ్ మదర్ ఆఫ్ B, A ఈజ్ మదర్ ఆఫ్ B. అంటే మన రిలేషన్షిప్ని మనము కోడ్స్ రూపంలో ప్రూవ్ చేయాలన్నమాట. సో A+B అనగా ఏ బి యొక్క తల్లి, ఏ బి యొక్క తల్లి. అలాన్నప్పుడు
ఇప్పుడు మనకి ఈక్వేషన్లో C+D అన్నాడు అనుకోండి, మనం ఎలా అర్థం చేసుకుంటాము? డెఫినెట్లీ C ఈజ్ మదర్ ఆఫ్ D, అంటే C D యొక్క తల్లిగా మనం అర్థం చేసుకుంటాం. ఓకే డియర్ ఫ్రెండ్స్, ఇది మనము రెండో రకంగా సెకండ్ టైప్ ఆఫ్ బ్లడ్ రిలేషన్స్ ప్యాటర్న్ అంటాం. ఇక మూడవది, ఈ మూడో దాంట్లో ఏం చేస్తాడంటే బ్లడ్ రిలేషన్స్ని పజిల్ని కలిపేస్తాడనమాట. ఇన్ ఎ ఫ్యామిలీ ఆఫ్ 6 members ఇలా అన్నాడు అనుకోండి, ఒక కుటుంబంలో 6 మంది సభ్యులు ఉన్నారు. ఇన్ ఎ ఫ్యామిలీ ఆఫ్ 6 members, ఏ ఈజ్ మదర్ ఆఫ్ బి అండ్ ఈజ్ ఎ లాయర్. ఏ అనే ఆవిడ బి యొక్క తల్లి మరియు ఆవిడ లాయర్, లేదా ఏ అనే లాయర్ బి యొక్క తల్లి, ఇలా చెప్తాడు. అంటే మనకు ఈ ఇచ్చినటువంటి ఈ పజిల్లో మీరు ఎవరి రిలేషన్ ఎవరితో ఏమి కలిగి ఉన్నారని చెప్పాలి, అలాగే ఎవరి యొక్క ప్రొఫెషన్ ఏది కలిగి ఉన్నారని చెప్పాలి. సో యూ హ్యావ్ టు ఐడెంటిఫై ద రిలేషన్షిప్ అమాంగ్ ద గివెన్ 6 members in the family, and also you have to identify the profession of each person in the family when you have given professions and relationships. ఓకే, డన్. ఇదే దాన్ని 4వ ప్యాటర్న్లో సీటింగ్ అరేంజ్మెంట్లో కూడా ఇస్తాడు. A family of 6 members seated around a circular dining table. ఒక కుటుంబంలోని 6 మంది సభ్యులు వలయాకారంలో ఉన్న, వృత్తాకారంలో ఉన్న సర్క్యులర్ డైనింగ్ టేబుల్ చుట్టూతా కూర్చుని ఉన్నారు, ఇలా చెప్పాడు. ఏ ఫేసెస్ హిజ్ వైఫ్ బట్ నెక్స్ట్ టు హిజ్ సన్. ఏ అనేవాడు తన భార్యకి ఆపోజిట్లో వ్యతిరేక దిశలో కూర్చుని ఉన్నాడు మరియు తన కొడుకు పక్కన కూర్చుని ఉన్నాడు అన్నాడు. సో కానీ ఇక్కడ ఏ భార్య ఎవరో తెలియదు, ఏ కొడుకు పక్కన కూర్చున్నాడు అన్నాడు, కానీ కొడుకు అతనికి రైట్ సైడ్లో కూర్చున్నాడా లెఫ్ట్ సైడ్లో కూర్చున్నాడా ఈ స్టేట్మెంట్లో ఇవ్వలేదు. కానీ ఫర్దర్ స్టేట్మెంట్స్ తర్వాత ఇచ్చే స్టేట్మెంట్లో మీకు మొత్తం ఇన్ఫర్మేషన్ ఉంటుంది, కాకపోతే చాలా కన్ఫ్యూజన్గా ఉంటుంది. మనం మెల్లిగా విడదీసి దాన్ని అర్థం చేసుకోవాలి. ఇట్స్ నాట్ డిఫికల్ట్. ప్లీజ్ రిమెంబర్, రీజనింగ్ అనేది డిఫికల్ట్ సబ్జెక్ట్ కాదండి, రీజనింగ్ అనేది కన్ఫ్యూజింగ్ సబ్జెక్ట్. డిఫికల్ట్ సబ్జెక్ట్ని మనం కష్టపడితే దాన్ని నేర్చుకోవచ్చు, కానీ కన్ఫ్యూజన్ని కష్టపడితే నేర్చుకోవడం కాదు, దాన్ని జాగ్రత్తగా ఆలోచించి ఛేదించాలి. రైట్ అండి. సరే, కాబట్టి ఇక్కడ మీరు చూడాల్సినటువంటివి ఏంటండి, ఎవరికి మధ్యలో ఏ రిలేషన్షిప్ ఇచ్చాడో మనం ఎలా వెళ్ళాలి అది. సో దానికోసం మనకి ఏం కావాలి, రిలేషన్షిప్స్ యొక్క టర్మినాలజీ కావాలి, థింకింగ్ ఎలాగుండాలి. అక్కడ వ్యక్తి అబ్బాయి అని ఇచ్చాడు అనుకోండి, మాట్లాడుతున్న వ్యక్తి అబ్బాయిగా మాట్లాడితే మీరు అమ్మాయి అయినా అబ్బాయి తరఫున ఆలోచించాలి. మేము ఒకవేళ మాట్లాడుతున్న వ్యక్తి కనుక స్త్రీ అవుతే మీరు అబ్బాయి అయినా స్త్రీ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఆలోచించాలి. So if you gender is given, you have to think from that point of given gender. If it is not given, you have to think from both the genders. ఒకవేళ ఇవ్వబడకపోతే మీరు రెండు వైపుల నుండి ఆలోచించాలి. అయితే ఇక్కడ మరొక్క మాట, కొన్నిసార్లు రిలేషన్షిప్ చాలా ఇండైరెక్ట్గా ఇవ్వబడతాయి. ఇప్పుడు చూడండి, మా అమ్మ ఒక్కగానొక్క సంతానం యొక్క భర్త అన్నాడు అనుకోండి. మా అమ్మ ఒక్కగానొక్క సంతానం యొక్క భర్త అంటే మై మదర్స్ ఓన్లీ చైల్డ్స్ హస్బెండ్. జస్ట్ ఇమాజిన్, మా అమ్మ ఒక్కగానొక్క సంతానం అంటే నేనే అవుతాను కదా, నా భర్త నేను అంటున్నాను అంటే నేను అమ్మాయిని కదా, ఐఎమ్ ఎ ఉమెన్. ఇలా మీకు ఇండైరెక్ట్గా కూడా రిలేషన్షిప్ ఇవ్వబడుతుంది. కాబట్టి అక్కడ డైలాగ్ ఎలా ఇచ్చాడు దాన్ని బట్టి యూ నీడ్ టు అండర్స్టాండ్ థింగ్స్. ఓకే డియర్ ఫ్రెండ్స్, చూద్దామా ఇక మరి కొన్ని క్వశ్చన్స్ మనం చేస్తే అసలు బ్లడ్ రిలేషన్లో ఎలాంటి మోడల్స్ వస్తాయి, అవి ఎలా ఉంటాయి అనేది మీకు అర్థమవుతుంది. సో ఫ్రెండ్స్ ఒక్కసారి చూసేద్దామండి మనం. ఓకే, లుక్ ఎట్ ద ఫస్ట్ క్వశ్చన్. హౌ ఈజ్ మై మదర్స్ ఓన్లీ సన్స్, వైఫ్స్, డాటర్స్, ఓన్లీ ప్యాటర్నల్ ఆంట్స్ సన్ రిలేటెడ్ టు మీ? ఓ మై గాడ్, ఇన్ని రిలేషన్షిప్స్ ఉంటాయా? ఇచ్చాడు కదా, ఉంటాయి. కానీ ప్రాబ్లం ఏముంది? నో ప్రాబ్లం అట్ ఆల్. ఇక్కడ మా అమ్మ ఒక్కగానొక్క కొడుకు, నేనా మా సోదరుడా తెలియదు. మా అమ్మ ఒక్కగానొక్క కొడుకు యొక్క భార్య, భార్య యొక్క కూతురు, కూతురు యొక్క ఒక్కగానొక్క మేనత్త, ఆ మేనత్త యొక్క కొడుకు నాకు ఏమవుతాడు? చూద్దామండి.
మై మదర్స్, మీరు ఇలా ఆలోచించాలి. మొట్టమొదట మా అమ్మ ఒక్కగానొక్క కొడుకు. ముందుగా అబ్బాయి నుంచి ఆలోచించారు అనుకుందామండి. మా అమ్మ ఒక్కగానొక్క కొడుకుని నేనే అవుతే నా భార్య. ఓకేనండి, నా భార్య. నా భార్య యొక్క కూతురు. నా భార్య యొక్క కూతురు నా కూతురే కదా, నో డౌట్, నా కూతురు. నా భార్య ఒక్కగానొక్క కూతురు నా కూతురు. నా కూతురు యొక్క ఒక్కగానొక్క మేనత్త. మేనత్త అంటే ఎవరండి? తండ్రి యొక్క సోదరిని మేనత్త అంటాం, అవునా? నా కూతురికి ఒక్కగానొక్క మేనత్త ఉంది అంటే, నా కూతురికి ఒక్కగానొక్క మేనత్త ఉంది అంటే మా అమ్మకి ఒక్కగానొక్క కూతురు ఉంది. సో ఈ కూతురి యొక్క కొడుకు అంటే నా సోదరి యొక్క కొడుకు, అంతే కదండి. నా సోదరుడి యొక్క కొడుకు. నా సోదరుడి యొక్క కొడుకు నాకేమవుతాడు? మేనల్లుడు అవుతాడు. ఓకే, మేనల్లుడు అవుతాడు. ఇది ఎప్పుడు ఆలోచించాను? ఒకవేళ నేను అబ్బాయిని అవుతా. అలాగే కదా ఆలోచించాను నేను ఇక్కడ. మా అమ్మ ఒక్కగానొక్క కొడుకుని నేనవుతే నా భార్య అని కదా ఆలోచించాను. ఇప్పుడు షిఫ్ట్ చేసి చూద్దామండి. ఇప్పుడు మా అమ్మ ఒక్కగానొక్క కొడుకు. మా అమ్మ ఒక్కగానొక్క కొడుకు నాకేమవుతాడు? సోదరుడు అవుతాడు. ఆమె క్లియర్? మా అమ్మ ఒక్కగానొక్క కొడుకు నాకేమవుతాడు? సోదరుడు అవుతాడు. సోదరుడి యొక్క భార్య. సోదరుడి యొక్క భార్య ఏమవుతుంది? నాకు మరదలు కానీ వదిన కానీ అవుతుంది. ఇంగ్లీష్లో సిస్టర్ ఇన్ లా అంటాం. ఓకేనండి. ఇప్పుడు ఆవిడ యొక్క కూతురు అంటే నా సోదరుని యొక్క కూతురు. నా సోదరుని భార్య కూతురు అంటే నా సోదరుని కూతురు అవుతుంది కదండి. కాబట్టి నా సోదరుని కూతురు అంటే నా మేనకోడలు. నా మేనకోడలి ఒక్కగానొక్క మేనత్త. నా మేనకోడలిని అంటూనే ఉన్నాను. ఆవిడ ఒక్కగానొక్క మేనత్తని ఇంకెవరు అవుతారు? నేనే అవుతాను కదా, నేనే అవుతాను. నా కొడుకు నాకేమవుతాడు? కొడుకే అవుతాడు. అంటే మీరు ఇక్కడ చూడండి డియర్ ఫ్రెండ్స్, ఎప్పుడైతే మీరు ఆప్షన్లో ఒకవేళ మీరు మగవారి నుండి అంటే అబ్బాయిగా ఆలోచించినప్పుడు ఆన్సర్ మేనల్లుడని వచ్చింది, అమ్మాయిగా ఆలోచించినప్పుడు ఆన్సర్ కొడుకని వచ్చింది. రెండు ఆప్షన్స్ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ మీరు ఫిఫ్త్ ఆప్షన్లో మీరు ఎలా తీసుకోవాలండి? ఐదర్ 1 or 2 ఇలా ఉంటే ఇది తీసుకోవచ్చు, లేదా కెనాట్ బి డిటర్మైన్డ్. కెనాట్ బి డిటర్మైన్డ్ అని ఉంటే అది కూడా తీసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, నౌ షల్ వి జస్ట్ లుక్ ద సేమ్ క్వశ్చన్ ఇన్ ఇంగ్లీష్. ప్లీజ్ అండర్స్టాండ్. మై మదర్స్ ఓన్లీ సన్. ఇఫ్ I am a man, then my mother's only son is myself. Then my wife, my wife's daughter. My wife's daughter is definitely my daughter. My daughter's paternal aunt. Remember, paternal means from father's side. So my daughter's paternal aunt means my daughter's father's sister. So my daughter's father is myself. So therefore, my daughter's paternal aunt is my sister. My sister's son is my nephew. So here answer could be nephew. Okay, now remember, if I am a woman, now please think that when I am a woman, my mother's only son becomes my brother. My brother's wife. My brother's wife is my sister-in-law. My sister-in-law's daughter. My sister-in-law's daughter means my brother's daughter. My brother's daughter is my niece. Then my niece's paternal aunt. Paternal aunt means father's sister. She is my niece and I know she is my brother's daughter. So her father's sister, her father is my brother. Therefore, my brother's sister is myself, since my mother also has only daughter. Got it? Therefore, my son. Answer is son. Therefore, friends, here your answer is supposed to be either son or nephew. Or it's supposed to be cannot be determined. ఇక్కడ మనం డైరెక్ట్గా డైలాగ్లో చేస్తున్నాము, కానీ మనం క్లాస్లో డీటెయిల్డ్గా చేద్దాం. ఇక్కడ మనం వంశ వృక్షం అంటాము. వి కాల్ ఇట్ ఈస్ అ ఫ్యామిలీ ట్రీ. ఫ్యామిలీ ట్రీని వేసేటప్పుడు మనం ఇలా వేసుకుని చూస్తాము.
మీకు మొత్తం 5 స్టెప్స్లో ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాం, డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇక్కడ మై సెల్ఫ్ ఆర్ మై జనరేషన్ అంటాము. దీనికంటే పై జనరేషన్ ఈజ్ పేరెంట్స్, వాళ్ళకంటే పై జనరేషన్ ఈజ్ గ్రాండ్ పేరెంట్స్, అండ్ దెన్ 1 generation డౌన్ ఈజ్ చిల్డ్రన్ ఆర్ నీస్ ఆర్ నెవ్యూ, దెన్ దే డౌన్ జనరేషన్ టు మీ విల్ బీ గ్రాండ్ చిల్డ్రన్. ఇలా మనం యాక్చువల్గా ఒక వంశవృక్షాన్ని వేసుకొని దాని ప్రకారంగా ఇచ్చినటువంటి రిలేషన్షిప్స్ని అక్కడ పెడుతూ వర్కౌట్ చేస్తామండి. డీటెయిల్డ్గా మనం క్లాస్ రూమ్లో వర్కౌట్ చేద్దాం. ఇక్కడ కేవలం మీకు థింకింగ్ ఎలా చేస్తామన్నది మాత్రమే నేర్పిస్తున్నాను అంతే. సో నౌ ఫ్రెండ్స్, దిస్ ఇస్ అబౌట్ క్వశ్చన్ నెంబర్ 1. ఓకే, నౌ క్వశ్చన్ నెంబర్ 2. ఇందులో ఒక 5 క్వశ్చన్స్ చేద్దామండి మనము. ఓకే, క్వశ్చన్ నెంబర్ 2. ఓకే, ఇక్కడ చూడండి ఏమొచ్చాడు. హౌ ఈజ్ మై సిస్టర్స్. ఓకే, ఇక్కడ ఎం ఎక్స్ట్రా పడిందండి, జస్ట్ కట్ చేసేస్తున్నాను నేను. హౌ ఈజ్ మై సిస్టర్స్ హస్బెండ్స్ మదర్ ఈజ్ రిలేటెడ్ టు మీ. సో ఆల్రెడీ ఇక్కడ ఈజ్ వచ్చింది కాబట్టి ఇక్కడ ఈజ్ అవసరం మనకు ఉండదు. సో హౌ ఈజ్ మై సిస్టర్స్ హస్బెండ్స్ మదర్ రిలేటెడ్ టు మీ. సో ఇక్కడ చూద్దాం, నా సోదరి భర్త తల్లి నాకు ఏమవుతుంది. నౌ డియర్ ఫ్రెండ్స్, నా సోదరి, నేను అమ్మాయినైనా నేను అబ్బాయినైనా ఇక్కడ జెండర్ ప్రాబ్లం ఏమీ రావటం లేదు, ఎందుకంటే మనం ఫర్దర్ చిల్డ్రన్ వరకు వెళ్ళటం లేదు కాబట్టి. ఇక్కడ చూడండి, నా సోదరి, నా సోదరి యొక్క భర్త, నా సోదరి యొక్క భర్త. మనం తెలుగులో ఏమంటాము ఈ రిలేషన్షిప్ని? బావగారు అంటాం. నా సోదరి భర్త నాకు బావగారు. మా బావగారి తల్లి, జనరల్గా బావగారి తల్లిని ఏమని పిలుస్తాం మనము? అత్త అని పిలుస్తాం. కాబట్టి మనం ఏమంటాము? నా సోదరి భర్త యొక్క తల్లి నాకు అత్త అవుతుంది అని అంటాం. కానీ ఫ్రెండ్స్, అత్త అంటే గుర్తుంచుకోండి, కేవలము భర్త తల్లి కానీ లేదా భార్య తల్లిని కానీ మాత్రమే అత్త అని అనాలి. మీరు అత్త అనండి, అత్తయ్య అనండి, అత్తగారు అనండి. నేను డైలెక్ట్స్ గురించి మాట్లాడడం లేదు కాబట్టి అర్థం చేసుకోవండి. కేవలము భర్త యొక్క తల్లి, నా భర్త యొక్క తల్లి నాకు అత్త అవుతుంది, అలాగే నా భార్య యొక్క తల్లి నాకు అత్త అవుతుంది, అంతవరకే. ఇక మేనత్త, ఇది ఇంకొక డెఫినేషన్ చూడండి. తండ్రి యొక్క సోదరి మేనత్త అవుతుంది, తండ్రి యొక్క సోదరి మేనత్త అవుతుంది. కానీ ఇక్కడ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటి? నా సోదరి భర్త, ఆవిడ తల్లి. సో నా సోదరి భర్త యొక్క తల్లి నా తండ్రి యొక్క సోదరిని చెప్పబడలేదు, అలాగే నా భర్త తల్లి కాదు. ఈవిడ ఎవరి భర్త తల్లి? నా సోదరి భర్త తల్లి. అంటే నా సోదరికి ఆవిడ అత్త అవుతుంది, కానీ నాకు డైరెక్ట్ రిలేషన్షిప్ ఏమీ లేదు. సో డియర్ ఫ్రెండ్స్, ప్లీజ్ అండర్స్టాండ్ దిస్ పాయింట్. మనకి ఇక్కడ డైరెక్ట్ రిలేషన్షిప్ లేదు. మనం పిలుచుకోవచ్చు, అవి మన సంబంధ బాంధవ్యాలు, దాని గురించి నేను ఎలాంటి కామెంట్ చేయటం లేదు. కానీ కేవలం మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినప్పుడు, క్వశ్చన్ని వర్కౌట్ చేసేటప్పుడు దానికి సంబంధించినంత వరకు మాత్రమే ఆలోచించాలి. నా సోదరి భర్త యొక్క తల్లి నాకు నేరుగా ఎలాంటి సంబంధాన్ని కలిగి ఉండదు. నాకు కేవలం నా సోదరి భర్త వరకే రిలేషన్ ఆగిపోతుంది. ఆయన నాకు బావగారు అవుతారు, అంతవరకే నాకు రిలేషన్ ఉంటుంది. ఆయన తల్లి కానీ ఆయన సోదరి కానీ అంటే అతని కుటుంబ సభ్యులు ఎవరితో కూడా నాకు డైరెక్ట్ రిలేషన్షిప్ ఉండదు. కాబట్టి ఏ సంబంధము కలిగి ఉండదు అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. Got it? Now please look at this point. My sister's husband. My sister husband is what, dear friends? Brother-in-law. Yes, brother-in-law. Then what is the next relationship asked here? Mother. My brother-in-law's mother. How is she related to me? I don't have any direct relationship with her because she doesn't belong to my family nor I belong to her family. She is only my sister's husband's mother. That means my sister's mother-in-law. She is my sister's mother-in-law, not my mother-in-law. Understand? If I have to use the word mother-in-law, that means that person, that lady should be my spouse's mother. My husband's mother will be my mother-in-law, or my wife's mother will be my mother-in-law. Others' mother-in-law will not be my mother-in-law, please. They are not. So therefore, my relationship
ends only with the word brother-in-law, because she is my sister, so my sister's husband is my brother-in-law. But my brother-in-law's mother, I need to say my brother-in-law's mother, or I should say I don't have any direct relationship with that lady. Got it? Ante kani do not translate that relationship into Telugu and then don't translate that Telugu word into English. మనం రెండు రకాలుగా చేస్తాం ఇక్కడ. మొదట ఇంగ్లీష్లో నుండి తెలుగులోకి వస్తాము, మళ్ళీ తెలుగులో నుండి ఇంగ్లీష్కి వెళ్తాం, అంతే కదండి. మై బ్రదర్ ఇన్ లాస్ మదర్ అంటే నాకు అత్త, ఫస్ట్ తెలుగులో అనుకున్నాం, నా అత్త, అత్త అనగానే మళ్ళీ వెంటనే ఇంగ్లీష్లోకి మదర్ ఇన్ లా అనేస్తున్నాం. కాబట్టి ఇలా ఇన్ని షిఫ్ట్స్ చేయకూడదండి. మీరు అక్కడ అర్థం చేసుకుని ప్రయత్నించండి. మదర్ ఇన్ లా అంటే కేవలము స్పౌజ్ మదర్ మాత్రమే. అలాగే అత్తగారు అంటే కేవలము భర్త యొక్క తల్లి లేదా భార్య యొక్క తల్లి మాత్రమే. కాబట్టి మా అక్క యొక్క అంటే నా సోదరి యొక్క అక్క కావచ్చు, చెల్లి కావచ్చు అనుకోండి, నా సోదరి యొక్క అత్తగారు నాకు అత్తగారు కారు, దయచేసి ఆవిడ మా సోదరి అత్తగారు మాత్రమే. సో నాకు ఎలాంటి సంబంధము ఉండదు. కాబట్టి మనం ఆన్సర్ ఏం చేస్తాము, ఏ సంబంధము కలిగి ఉండదు. కాబట్టి మనం ఇక్కడ ఏం తీసుకుంటామండి, నాట్ రిలేటెడ్. హౌ ఇస్ షీ రిలేటెడ్ టు మీ మీన్స్ వాట్, నాట్ రిలేటెడ్. దాట్స్ ఇట్. ఓకేనండి, గ్రేట్. నా క్వశ్చన్ నెంబర్ 3కి వెళ్దాం. కొన్ని క్వశ్చన్స్ చేద్దాం. అంటే మీకు ఇక్కడ ఈ క్వశ్చన్స్ నేను ఎలా తయారు చేశానంటే, ఎగ్జామ్లో మ్యాక్సిమం కన్ఫ్యూజన్ మనం ఎక్కడ మనం ఫేస్ చేస్తామన్న ఆ లాజిక్ని మైండ్లో పెట్టుకుని కొన్ని క్వశ్చన్స్ చేశాము. ఇందులో కొన్ని క్వశ్చన్స్ నేరుగా ఎగ్జామ్స్లో కూడా అడగబడ్డాయి అన్నమాట. కాబట్టి మీరు క్వశ్చన్స్ ఆల్రెడీ చేస్తూ ఉంటే, మీరు బిగినర్ కాకుండా ఆల్రెడీ మీరు ఒక దగ్గర కోచింగ్ తీసుకున్నా లేదా మీరు ప్రిపేర్ అవుతున్నా, ఇలాంటి క్వశ్చన్స్ మీరు ఆల్రెడీ ఫేస్ చేసి ఉన్నారు, మీకు ఆల్రెడీ ఈ కన్ఫ్యూజన్ వచ్చి ఉంది, దాంట్లో నుంచి ఎలా బయటపడాలో ఇప్పుడు మీరు చూస్తున్నారు. మీరు బిగినర్ గనక అవుతే మీరు ఎక్కువ కన్ఫ్యూజన్ కాకండి, ఇన్ని రకాలుగా ఆలోచించాలని మాత్రం నేర్చుకోండి. ఓకే, సో ఫ్రెండ్స్ ఇప్పుడు చూద్దాం. ఇదే డైలాగ్ మోడల్లోనే కానీ ప్యాటర్న్ మార్చి ఇస్తున్నాడు. ఏమంటున్నాడు, పాయింటింగ్ ఎట్ ఎ బాయ్. ఇప్పుడు మనకి ఈ బాయ్ అనేవాడు అవసరం అండి. పాయింటింగ్ ఎట్ ఎ బాయ్, ఎ మ్యాన్ సెడ్. ఫ్రెండ్స్ పే అటెన్షన్ ఆన్ దిస్ వన్. మ్యాన్ సెడ్. ఇక్కడ ఈ డైలాగ్ ఇస్తున్న వ్యక్తి ఒక మగవాడు, ఒక పురుషుడు. కాబట్టి ఇక్కడ మీ జెండర్ ఏదైనా సరే మీరు ఒక మ్యాన్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఆలోచించారు. చూడండి, ఒక అబ్బాయిని చూపిస్తూ ఒక అతను ఇలా అన్నాడు, ఒక అతను అంటే ఈ డైలాగ్ ఇచ్చినటువంటి వ్యక్తి ఈజ్ అ మ్యాన్ అని క్లియర్గా అర్థమవుతుంది. ఆమె క్లియర్ అండి, గ్రేట్. ఇప్పుడు చూడండి, పాయింటింగ్ ఎట్ ఎ బాయ్, ఎ మ్యాన్ సెడ్ హీ ఈజ్ అ సన్ ఆఫ్ మై మదర్స్ ఓన్లీ డాటర్ ఇన్ లా. ఫ్రెండ్స్, ఎప్పుడైతే మీకు ఇలా ఆఫ్ అని ఇస్తాడో దానికి ముందు ఉన్న రిలేషన్ని చివరగా తీసుకోవాలి. అంటే సన్ ఆఫ్ అంటే మీరు సన్ నుండి ఆలోచించకూడదు. ఎప్పుడైతే మీకు సన్ ఆఫ్, డాటర్ ఆఫ్ అని బిగినింగ్లో ఇస్తాడో ఆ రిలేషన్షిప్ని మీరు ఎండింగ్లో పెట్టుకోవాలి. సో హౌ యూ నీడ్ టు థింక్ నౌ, మై మదర్. సో యువర్ relationship begins here with mother. So my mother's only daughter-in-law. Friends, pay attention on the word daughter-in-law. Daughter-in-law అంటే ఎవరండి, సన్స్ వైఫ్ ని మాత్రమే daughter-in-law అంటారు. కొడుకు యొక్క భార్యను మాత్రమే daughter-in-law అంటారు. సో ఇక్కడ చూడండి, మా మదర్కి ఒక్కగానొక్క కోడలు ఉంది. మా మదర్కి ఒక్కగానొక్క కోడలు అంటే మా మదర్ ఒక్కగానొక్క కొడుకు భార్య కదండి. ఆమె క్లియర్? మా మదర్ ఒక్కగానొక్క కొడుకు భార్య. అండర్స్టాండ్, వెన్ ఓన్లీ వర్డ్ ఈస్ గివెన్, మై మదర్స్ ఓన్లీ daughter-in-law clearly states that my mother has only son, because daughter-in-law is son's wife. Okay, so only daughter-in-law means only son's wife. So now you look at this dialogue. The man said my mother's only daughter-in-law. That means what? My mother's daughter-in-law means my mother's only son's wife, yes? So man is telling my mother's only son. That means the man himself is his mother's son, isn't it? That's great. So therefore, this daughter-in-law is nothing but this man's wife.
ఓకేనండి. ఇప్పుడు ఈ చివరిగా మిగిలింది ఎవరు? సన్. ఈ సన్ ఎవరన్నమాట? ఈ డాటర్ ఇన్ లా యొక్క కూతురు, కొడుకు. గట్ ఇట్? అంటే డాటర్ ఇన్ లా ఎవరు? నా భార్య. అంటే వీడెవడు? నా కొడుకు. క్లియర్? ఇప్పుడు క్వశ్చన్ ఏముందండి? హౌ ఈస్ ద మ్యాన్ రిలేటెడ్ టు ద బాయ్? వాడు నా కొడుకు అవుతే నేను మగవాడిని కాబట్టి వాడికి నేనేమవుతాను? ఫాదర్ని అవుతాను. సో మై వైఫ్స్ సన్ ఈజ్ మై సన్. సో ఆబ్వియస్లీ ఐ యామ్ ఫాదర్ ఆఫ్ మై వైఫ్స్ సన్. ఓకే డియర్ ఫ్రెండ్స్, నౌ ఇక్కడ మీకు ఒక నిజంగా ఒక క్లాస్లో నేను ఫేస్ చేసిన ఒక ఛాలెంజ్ చెప్తాను. జస్ట్ పే అటెన్షన్ టు దిస్. ఇట్ వాజ్ సమ్ టైమ్ అగో. ఐ వాజ్ డీలింగ్ బ్లడ్ రిలేషన్షిప్స్ ఇన్ ద క్లాస్. ఒక స్టూడెంట్ చాలా సీరియస్గా, క్వశ్చన్ అయిపోయింది, ఎక్స్ప్లెనేషన్ అయిపోయింది, ఆన్సర్ ఇచ్చేసాను, చాలా సీరియస్గా లేచి నా వైపు పాయింట్ చేస్తూ ఇలాగే పాయింట్ చేస్తూ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. అంటే ఒక క్వశ్చన్ అడిగాడు. ఎలా అడిగాడు తెలిసిన అండి? హౌ కెన్ యూ ప్రూవ్ మై వైఫ్ సన్ ఈజ్ మై సన్? నవ్వుతున్నారా? క్లాస్ అంతా కూడా గొల్లును నవ్వేసింది. కానీ ఆ అబ్బాయి మాత్రం సీరియస్గా నా వంకే చూస్తూ నేను ఏం ఆన్సర్ ఇస్తానా అని ఆలోచిస్తున్నాడు. అసలు ఆలోచించడం లేదు, చూస్తున్నాడు అంతే. అబ్బాయి ఇలా అడిగాడు. ఎందుకంటే ఇక్కడ క్వశ్చన్ అలాగే వచ్చింది కదండి. మై మదర్స్ ఓన్లీ డాటర్ ఇన్ లా అంటే మై వైఫ్. సో మై వైఫ్ సన్ ఈజ్ మై సన్. ఎక్స్ప్లెనేషన్ వాజ్ వెరీ క్లియర్. మై వైఫ్ సన్ ఈజ్ మై సన్. నేను క్లియర్గా చెప్పేశాను. ఆ అబ్బాయి నన్ను అడిగిన స్టేట్మెంట్, హౌ కెన్ యూ ప్రూవ్ మై వైఫ్ సన్ ఈజ్ మై సన్? ఇలాగే బ్రుకుటి ముడి వేసేసి ఓకే నా వంక సీరియస్గా చూస్తూ పాయింట్ చేస్తూ అడిగాడు. ఇప్పుడు ఒక క్వశ్చన్ క్లాస్లో అడిగారు అనుకోండి డియర్ ఫ్రెండ్స్, అది మిగతా వాళ్ళకి సిల్లీగా అనిపించవచ్చు, కానీ టీచర్కి అనిపించకూడదు. బికాస్ నో స్టూడెంట్ ఈజ్ సిల్లీ ఇన్ ద క్లాస్. రిమెంబర్, ఏదో ఒకటి వాళ్ళు ఆలోచిస్తారు కాబట్టి, వాళ్ళ ఆలోచన ప్రకారంగా అది తేడాగా కనిపించింది కాబట్టే వాళ్ళు ప్రశ్న రూపంలో అడుగుతారు. కాబట్టి నేను ఆలోచించని, ఈ అబ్బాయి నన్ను ఈ ప్రశ్న ఎందుకు వేశాడు, అప్పటి వరకు నేను కూడా ఆలోచించలేదు. ఆ అబ్బాయి ఆలోచించిన విధానం ప్రకారంగా నేను ఆలోచించలేదు, కానీ అతను అడిగిన స్టేట్మెంట్లోనే ఆన్సర్ ఉంది నాకు. హౌ కెన్ యూ ప్రూవ్ మై వైఫ్ సన్ ఈజ్ మై సన్ అన్న ఈ ప్రశ్నలోనే నాకు ఆన్సర్ కనిపించింది. లాజికల్గా ఆలోచించండి. నేను పెళ్లి చేసుకున్నాను, మగవాడినిగా ఆలోచించండి. ప్రస్తుతానికి నేను ఒక మగవాడిని, నేను పెళ్లి చేసుకున్నాను. నేను ఏ స్త్రీని పెళ్లి చేసుకుంటానో ఆ స్త్రీ నాకు భార్య అవుతుంది. ఒకవేళ నేను ఒక స్త్రీ, ఆవిడకి ఆల్రెడీ ఒక కొడుకు ఉన్నాడు, మరి ఆవిడ విధవరాలయ్యిందా లేకపోతే భర్తని విడిచిపెట్టిందా అవన్నీ పక్కన వదిలేసేస్తే, నేను ఒక కొడుకు ఉన్న తల్లిని నేను పెళ్లి చేసుకున్నాను అనుకోండి. కాబట్టి ఆవిడ నాకేమవుతుంది? భార్య అవుతుంది. కానీ ఆవిడ కన్న కొడుకు ఇక్కడ నాకు కొడుకు కాడు. ఆ అబ్బాయి ఆలోచించిన విధానం అది. అదే అతను నన్ను ఇచ్చిన ప్రశ్నలోనే నాకు అనిపించినటువంటి జవాబు. హౌ కెన్ యూ ప్రూవ్ మై వైఫ్స్ డాటర్ ఈజ్ మై డాటర్ ఆర్ మై వైఫ్ సన్ ఈజ్ మై సన్? ఓకే ఫ్రెండ్స్, అది. కాబట్టి నో క్వశ్చన్ ఈజ్ అ సిలీ క్వశ్చన్ వెన్ యూ థింక్ లాజికల్లీ. కరెక్టే కదండి? హౌ కెన్ ఐ ప్రూవ్ మై వైఫ్ సన్ ఈజ్ మై సన్ ఇఫ్ ఐ మ్యారీడ్ a woman who is already a mother of a boy? కదా? మరి ఇప్పుడు ఏమవుతుంది? అప్పుడేమవుతుంది? నేను ఆ అబ్బాయికి ఒక డైరెక్ట్ ఆన్సర్ ఇచ్చాను. ఏమిచ్చాను? స్టెప్ రిలేషన్స్ ఆర్ నాట్ అలౌడ్ ఇన్ ద ఎగ్జామినేషన్. స్టెప్ రిలేషన్స్ ఆర్ నాట్ అలౌడ్ ఇన్ ద ఎగ్జామినేషన్. ఈ జవాబు నేను ఇచ్చినప్పుడు ఆ అబ్బాయి స్మైల్ చేస్తూ కూర్చున్నాడు. మిగతా వాళ్ళందరూ కూడా ఆలోచించడం మొదలుపెట్టారు. ఏమిటి ఈవిడ ఈ ఆన్సర్ ఇచ్చింది, స్టెప్ ఏంటి, రిలేషన్ ఏంటి? కరెక్టే కదండి? ఇప్పుడు చూడండి, ఆ అబ్బాయి నా కొడుకు కాకుండా నా భార్యకి మాత్రమే కొడుకైనప్పుడు నేను ఆ అబ్బాయికి ఏమవుతాను? స్టెప్ ఫాదర్ అవుతాను. ఆ అబ్బాయి నాకేమవుతాడు? స్టెప్ సన్ అవుతాడు. కానీ ఎగ్జామినేషన్లో ఈ స్టెప్ రిలేషన్స్ అనేవి తీసుకోకూడదు. స్టెప్ రిలేషన్స్లో నుండి, ఆ పాయింట్ ఆఫ్ వ్యూ నుండి మీరు ఆలోచించకూడదు. మీరు డైరెక్ట్ రిలేషన్షిప్ గురించి మాత్రమే ఆలోచించాలి. గాట్ ద పాయింట్? దాట్స్ ఇట్. సో ఫ్రెండ్స్, ఇప్పుడు చూడండి, ఇప్పుడు క్లియర్గా ఆ అబ్బాయి నా కొడుకు అవుతాడు, నేను ఆ అబ్బాయికి తండ్రిని అవుతాను. సో హౌ ఈజ్ ద మ్యాన్ రిలేటెడ్ టు ద బాయ్? ఫాదర్. క్లియర్ కదా? దాట్స్ ఇట్. నౌ క్వశ్చన్ నెంబర్ 4 చూద్దామండి. నౌ look at fourth question.
పాయింటింగ్ ఎట్ ఎ ఉమెన్ ఇన్ ద ఫోటోగ్రాఫ్. ప్రీవియస్ క్వశ్చన్లో ఏం చూసాము? పాయింటింగ్ ఎట్ ఎ బాయ్, డైరెక్ట్గా ఒక అబ్బాయిని చూపిస్తూ ఒక అతను ఇలా అన్నాడు. ఇక్కడ మనం ఏమంటున్నాం? పాయింటింగ్ ఎట్ ఎ ఉమెన్ ఇన్ ద ఫోటోగ్రాఫ్, ఒక ఫోటోలోని స్త్రీని చూపిస్తూ మిస్టర్ శర్మ. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, ఇక్కడ మిస్టర్ అనేది మీకు ప్రిఫిక్స్లో కనిపిస్తుంది శర్మకి, అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ అ మ్యాన్స్ డైలాగ్. ఇలా మనకు కొన్ని విషయాలని డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో ఇస్తాడన్నమాట. కాబట్టి ఇప్పుడు ఈ డైలాగ్ ఇచ్చినటువంటి వ్యక్తి ఒక మగవాడు కాబట్టి అతను నా యొక్క సోదరి, నా యొక్క భార్య, లేదా నా యొక్క తల్లి యొక్క కొడుకు యొక్క భార్య, ఇలా అన్నా కూడా మీరు మగవాడి పాయింట్ ఆఫ్ వ్యూ నుండి ఆలోచించడానికి స్ట్రైట్గా వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు చూడండి, పాయింటింగ్ ఎట్ ఎ ఉమెన్ ఇన్ ద ఫోటోగ్రాఫ్, మిస్టర్ శర్మ సెడ్ షీ ఈజ్ మదర్ ఆఫ్. సో ఫ్రెండ్స్, ఈ పాయింట్ని, ఈ మదర్ అనే రిలేషన్ని మీరు చివరిన తీసుకోవాలి. ఓకే, మీకు అసలు రిలేషన్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట? మై మదర్. సో మిస్టర్ శర్మ ఏమంటున్నాడు? మై మదర్ అంటున్నాడు. ఈ మొత్తం డైలాగ్ వచ్చిన తర్వాత మీరు అప్పుడు ఈ మదర్ దగ్గరికి రావాలి. ఆల్రైట్ అండి. ఇప్పుడు చూడండి డియర్ ఫ్రెండ్స్, మై మదర్స్ సన్, మై మదర్స్ సన్, మా అమ్మ యొక్క కొడుకు. శర్మ కూడా అబ్బాయే కదా, మరి శర్మ అనేవాడు వాళ్ళ అమ్మ యొక్క కొడుకు కావచ్చు, అంటే మై మదర్ సన్ అంటే నేను కావచ్చు. కానీ ఎక్కడైనా కూడా వాళ్ళ అమ్మకి ఒక్కడే కొడుకున్నాడని చెప్పబడిందా? అది మీరు గమనించాలి. కాబట్టి ఒక్కడే కొడుకున్నాడని చెప్పబడ్డప్పుడు అప్పుడు ఈ మై మదర్ సన్ అంటే మై సెల్ఫ్ అంటే శర్మ అని వచ్చేస్తాడు. ఒకవేళ అది ఇవ్వబడలేదనుకోండి, అప్పుడు శర్మ కావచ్చు, లేదా శర్మ యొక్క సోదరుడు కూడా కావచ్చు. బికాస్ శర్మ సోదరుడు కూడా శర్మ మదర్కి సన్ అవుతాడు కదండి. గట్ ఇట్? ఇక్కడ చూడండి, ఈమె నా తల్లి యొక్క కొడుకు. నా తల్లి యొక్క కొడుకు అంటే నా తల్లి యొక్క కొడుకును నేనైనా కావచ్చు, నా తల్లి కొడుకు నా సోదరుడు కూడా కావచ్చు. ఎందుకంటే ప్రస్తుతానికి నా తల్లికి ఒక్కడే కొడుకున్నాడా లేదా ఒకడి కంటే ఎక్కువ మంది ఉన్నారా అన్నది ఇవ్వలేదు. కానీ డియర్ ఫ్రెండ్స్, మీకు కండిషన్ ఇస్తాడు సమ్ టైమ్స్. ప్లీజ్ లుక్ ఎట్ దిస్. ఇక్కడ చూడండి, ఇఫ్ హీ ఈజ్ ఓన్లీ సన్ ఆఫ్ హిస్ పేరెంట్స్. ఇక్కడ చూడండి, మిస్టర్ శర్మ వారి తల్లిదండ్రుల ఏకైక కుమారుడైనా, ఇది ఉంటే మనం చేయగలుగుతాం. లేదా రెండు వైపులుగా ఆలోచించాలి. ఒకటి శర్మ తరఫున ఆలోచించాలి, ఇంకోటి శర్మ సోదరుని తరఫున కూడా ఆలోచించాలి. ఇప్పుడు అవసరం లేదు, ఎందుకంటే కండిషన్ నాకు క్లియర్ అయిపోయింది. కాబట్టి శర్మ వాళ్ళ తల్లిదండ్రుల ఏకైక కుమారుడు. శర్మ ఇస్ ద ఓన్లీ సన్ ఆఫ్ హిస్ పేరెంట్స్. So now, dear friends, my mother's son means myself. So myself, therefore my daughter, my daughter. Now, కానీ డాటర్కి కాదు కదా, ఈ డాటర్కి ఈవిడ మదర్ కదా. సో మై డాటర్స్ మదర్, మై డాటర్స్ మదర్ ఈజ్ మై వైఫ్. ఐ ఆల్రెడీ టోల్డ్ యూ స్టెప్ రిలేషన్స్ ఆర్ నాట్ అలౌడ్. కాబట్టి మై మదర్ son is myself, then my daughter's mother is my wife. చూడండి, ఈమె అంటే ఆ ఫోటోలో ఉన్న స్త్రీ నా తల్లి యొక్క కొడుకు. నా తల్లి యొక్క కొడుకుని ఇప్పుడు నేనే కదా, ఎందుకంటే నా తల్లిదండ్రులకు నేను ఏకైక కొడుకుని కదండి. సో నా కొడుకు నేను, నా తల్లి యొక్క కొడుకును నేను, నా యొక్క కూతురు, నా యొక్క కూతురు, నా కూతురికి తల్లి. తెలుగు కాబట్టి ఇది చివరినే వచ్చేసింది, ఇంగ్లీష్ కాబట్టి మొదట వచ్చింది, అంతే తేడా. సో నా కూతురి తల్లి, నా కూతురి తల్లి నాకు భార్య కదండి. నా కూతురి తల్లి నాకేమవుతుంది? నాకు భార్య అవుతుంది కదా. కాబట్టి ఏమవుతుంది? ఆ ఫోటోలోని స్త్రీ మిస్టర్ శర్మకి ఏమవుతుంది? భార్య అవుతుంది, వైఫ్. ఇది ఎప్పుడు చెప్పగలుగుతాము? వెన్ యూ హ్యావ్ గివెన్ ఎ కండిషన్ దట్ మిస్టర్ శర్మ ఈజ్ ద ఓన్లీ సన్ ఆఫ్ హిస్ పేరెంట్స్. ఒకవేళ అది ఇవ్వబడకపోతే వాళ్ళ తల్లిదండ్రుల యొక్క కొడుకు అతనికి సోదరుడు కూడా కావచ్చు, సోదరుడి యొక్క కూతురి యొక్క తల్లి వదిన లేదా సిస్టర్ ఇన్ లా అలా కూడా కావచ్చు. కానీ కండిషన్ ఇచ్చాడు కాబట్టి ఈ కన్ఫ్యూషన్ ఏమీ లేదు, క్లియర్గా ఆన్సర్ వచ్చేసింది. నా భార్య, నా కూతురి యొక్క తల్లి నా భార్య. రైట్ అండి? గ్రేట్. నా ఇంకొక క్వశ్చన్ చూద్దాం. ఈ డైలాగ్ ఫామ్లో మనం క్లాస్ రూమ్లో చాలా క్వశ్చన్స్ చేద్దామండి. ప్రస్తుతం కేవలము మీకు కొన్ని ప్రశ్నలు ఎలా ఉంటాయన్నది మాత్రమే ఇంట్రొడక్షన్లో నేను మీకు ఇస్తున్నాను. ఎగ్జామ్లో వచ్చే క్వశ్చన్లో వచ్చేటువంటి ప్యాటర్న్లో వచ్చేటువంటి క్వశ్చన్స్ అన్నీ కూడా కూలంకషంగా
ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా వాడు ఎంత తికమకగా ఇచ్చినా కూడా ఆల్రెడీ అలాంటి క్వశ్చన్ ఒకటి మనం క్లాస్లో చేసి ఉంటాం కాబట్టి ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా చేయగలుగుతాం. బిలీవ్ మీ డియర్ ఫ్రెండ్స్, వీఆర్ గోయింగ్ టు వర్క్ అవుట్ ఆల్ ద టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ దే ఆర్ ఎక్స్పెక్టెడ్ in the examination. So once you complete the question in the class, there will not be any confusion once you appear for the examination, because already you have completed that module in your classroom. I am sure of it. I assure you also. Okay, now come to the question number 5. ఇక్కడ చూసేద్దామండి. How is my brother's son's only paternal uncle's wife's daughter? Oh my god, oh my god. My brother. ఓకే, మై బ్రదర్ అంటే నేను అమ్మాయినో అబ్బాయినో తెలియటం లేదు. ఓకేనండి, ప్రస్తుతానికి నేను సంబడి ఏ అనుకుందాం. ఓకే, నేను ఏ అనుకుందాం. ఓకే, సో మై బ్రదర్స్, ఇది నేను, ఇది నా బ్రదర్. ఓకే, ఇది నేను ఏ అనుకుందాం, ఇది బి పెడుతున్నాను ఇక్కడ, బి అనుకోండి. నేను ఏ, నా బ్రదర్ బి. ఓకేనండి, నా బ్రదర్, ఎందుకంటే నేను అమ్మాయినైనా నా బ్రదర్ బ్రదరే, నేను అబ్బాయినైనా నా బ్రదర్ బ్రదరే. సో కాబట్టి నేను ఎవరైనా కూడా నాకేం ప్రాబ్లం లేదు. సో మై బ్రదర్స్ బ్రదర్, మై బ్రదర్స్ బ్రదర్, నా బ్రదర్ ఏ యొక్క బ్రదర్ బి అనుకోండి. సో బి యొక్క కొడుకు అంటే నా బ్రదర్ యొక్క కొడుకు. సో నా బ్రదర్కి బ్రదర్ ఉన్నా నాకు బ్రదరే అవుతాడు, వాడి కొడుకైనా నాకు నెవ్యూనే అవుతాడు, అంతవరకు పర్వాలేదు. వాడి యొక్క ఏకైక ప్యాటర్నల్ అంకుల్. ప్యాటర్నల్ అంకుల్ మీన్స్ ఫాదర్స్ బ్రదర్. ఇక్కడ చూడండి, సోదరుని కొడుకు, నా సోదరుని యొక్క సోదరుడు, నా సోదరుని యొక్క సోదరుడు వాడి కొడుకు అంటే నాకు నెవ్యూ. నా నెవ్యూకి ఏకైక పెదనాన్న ఉన్నాడు, నా బ్రదర్కి ఒక్కగానొక్క పెదనాన్న ఉన్నాడంటే వాడు నేనే అవుతాను కదా, వాడు నేనే అవుతాను కదా. సో వాడు యొక్క భార్య, వాడి యొక్క భార్య నాకేమవుతుందండి, నా భార్య అవుతుంది. నా భార్య యొక్క కూతురు నాకేమవుతుందండి, కూతురి అవుతుంది. అర్థమైందా? సో ఇక్కడ చూడండి, నా బ్రదర్ యొక్క బ్రదర్. ఓకే, నేనున్నాను, నాకు ఒక బ్రదర్ ఉన్నాడు, వాడి కొడుకు అంటే నా బ్రదర్ యొక్క కొడుకున్నాడు, నా బ్రదర్ కొడుక్కి ప్యాటర్నల్ అంకుల్, నా బ్రదర్కి యొక్క ప్యాటర్నల్ అంకుల్కి నేనే అవుతాను కదండి ప్యాటర్నల్ అంకుల్ని. ఓకే, ప్యాటర్నల్ అంకుల్ని నేనయ్యాను, ఎందుకంటే వాడికి ఏకైక ప్యాటర్నల్ అంకుల్ ఉన్నాడు కాబట్టి. వాడి యొక్క భార్య అంటే నా భార్య, నా భార్యకి కూతురు, నా కూతురు. కానీ ఇక్కడ ఒక్క పాయింట్ మనము మిస్ అవుతున్నాం. ఏంటంటే ఇద్దరు అబ్బాయిలు ఉన్న విషయం క్లియర్ అయిపోయింది, కానీ ఒకవేళ నేను అమ్మాయిని అవుతే, ఇదెందుకు ఆలోచించటం లేదు మీరు? ఒకవేళ నేను అమ్మాయిని అవుతే, నాకు ఇద్దరు బ్రదర్స్ ఉన్నారు అనుకుందాం, ప్రాబ్లం ఏమీ లేదు కదా. నాకు ఇద్దరు బ్రదర్స్ ఉన్నారు, ఒక బ్రదర్, వాడి బ్రదర్. ఓకే, మా అన్నయ్య వాళ్ళ అన్నయ్య, నా పెద్ద అన్నయ్య అనుకుందామండి. వాడి కొడుకు, వాడి కొడుక్కి ఏకైక చిన్న అన్న అంటే నా అన్నయ్య. ఓకే, వాడి భార్య అంటే నాకు వదిన, నా వదిన యొక్క కూతురు, నా వదిన యొక్క కూతురు నాకేమవుతుందండి, నీస్ అవుతుంది. అంటే మా బ్రదర్స్ డాటర్ కాబట్టి నాకు నీస్ అవుతుంది. కానీ నీస్ అన్న ఆప్షన్ ఇక్కడ లేదు కదా. కాబట్టి మీరు అమ్మాయి వైపు నుండి ఆలోచించినప్పుడు ఇక్కడ ఆప్షన్ కనిపించడం లేదు, అబ్బాయి వైపు నుండి చూసినప్పుడు కూతురు అనే ఆప్షన్ కనబడుతుంది. ఇదే నేను ఇంతకుముందు చెప్పిన విషయం. మీరు రెండు వైపుల నుండి ఆలోచించినప్పుడు మీకు రెండు వేరు వేరు ఆన్సర్స్ వచ్చినప్పుడు ఆ రెండు వేరు వేరు ఆన్సర్స్ ఐదర్ దిస్ ఆర్ దట్ అని ఉండాలి, లేదా ఇవేవి కావు అంటే నన్ ఆఫ్ దీస్ అన్నప్పుడు ఈ రెండు ఆన్సర్లో ఏ ఒక్క రైట్ ఆన్సర్ ఉన్నా కూడా మీరు వెళ్ళొచ్చు. సో ఐఎమ్ రిపీటింగ్ దిస్ వన్ ఇన్ ఇంగ్లీష్. ఫ్రెండ్స్, ట్రై టు పే యువర్ కంప్లీట్ అటెన్షన్. రిమెంబర్, థింక్ ఫర్ సమ్ టైమ్. ఐ am a man, I have a brother. ठीक है, I am a man, I have a brother. My brother's son means my nephew. My nephew has only paternal uncle. That means my nephew's only paternal uncle will come back to me only. So it's myself. Then my wife, my wife's daughter. My wife's daughter is my daughter. This is clear when I am thinking this from the point of a man. Now think for some time, I am a woman.
and I have 2 brothers. Okay, so brother 1, brother 2. All right. So dear friends, here my another brother's son is also my nephew. My nephew's only paternal uncle will become my brother. So my brother's wife is my sister-in-law. My sister-in-law's daughter means my brother's daughter will become my niece. So here I am getting 2 options. Option 1 is a daughter if I am a man. Option 2 is a niece if I am a woman, if I am thinking from 2 different points of view. But when I am getting 2 different answers, how should I be given my choice? I should be given either daughter or niece. Do I have here any such option? No, I don't have. Now the second one, should it be there called cannot be determined? No, I don't have that also. But what did I have? I have here none of these. But when none of these is given, when the given 2 right answers, at least if 1 right answer is given, automatically I have to choose it. Yes, so that's what I have to choose here, option called daughter. Okay, so friends, that's the reason why blood relationships is a very important topic in the examination, because a small confusion leads to choose a wrong option, and you know that what is wrong option in the examination. ఒక చిన్న కన్ఫ్యూజన్తో మనం ఒక రాంగ్ ఆప్షన్ని తీసుకుంటే, రాంగ్ ఆప్షన్ వల్ల నెగటివ్ మార్క్ వస్తే మనం ఇప్పటి వరకు కష్టపడి సంపాదించుకున్న అసలు మార్కులో నుండి కూడా మార్క్ పోతుంది, అండ్ దీనికి మన కొంత సమయం వేస్ట్ అవుతుంది. కాబట్టి ఈ రీజనింగ్ అనే సబ్జెక్ట్ని ఎలిమినేటింగ్ సబ్జెక్ట్గా చూస్ చేసుకుంటాడు ఎగ్జామినర్. కానీ మనం అతన్ని గెలవనివ్వకూడదు కదా. మన థింకింగ్ ప్రాపర్గా ఉంటే ఎంత కష్టమైన క్వశ్చన్ కూడా చాలా తేలిగ్గా చేసేయచ్చు. ఓకే ఫ్రెండ్స్, సో ఇది ఒక టైప్. నా టైప్ 2 చూద్దాం. సింబల్స్ ఇచ్చినప్పుడు ఎలా చేస్తాం. ఓకే, నా ఇక్కడ చూడండి, మీకు కొన్ని ఆప్షన్స్ క్లియర్గా ఇచ్చాడు. ఓకేనండి. A plus B means A is mother of B, అలాగే డాలర్ అంటే బ్రదర్, @ అంటే ఫాదర్, యాష్ అంటే డాటర్, ఇలా ఇచ్చాడు. ఓకే, దట్స్ గ్రేట్. ఇప్పుడు మనం ఏం చూడాలండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మీన్స్ P ఈజ్ అంకుల్ ఆఫ్ ఎస్. ఇలాంటి దానికి జనరల్గా ప్రతి ఒక్కరు ఏం చేస్తారంటే ఒక్కొక్క ఆప్షన్ని చూస్ చేసుకొని ఇందులో ఏది రైట్ ఆన్సరో అక్కడికి వెళ్తారు. ఇలా ఒక్కొక్క ఆప్షన్ని చూస్ చేసుకుంటూ వెళ్ళాలి అంటే డియర్ ఫ్రెండ్స్ ఒక్కసారి ఆలోచించండి ఎంత సమయం వేస్ట్ అవుతుంది. ఒక్కొక్క దానికి మీరు 30 సెకండ్స్ తీసుకున్న 2.5 minutes. మై డియర్ ఫ్రెండ్స్, 2.5 minutes. ఒక క్వశ్చన్ వెనుక 2.5 నిమిషాల సమయాన్ని మనం ఇవ్వగలమా? లేదు. కాబట్టి డైరెక్ట్గా ఎలా అర్థం చేసుకుంటాం చూద్దాం. ఇక్కడ ఏమంటున్నాడు, P ఈజ్ అంకుల్ ఆఫ్ ఎస్. అంకుల్ అని ఎవరిని అంటాం మనము? బ్రదర్ ఆఫ్ అ పేరెంట్. తల్లి యొక్క బ్రదర్ని కానీ తండ్రి యొక్క బ్రదర్ని కానీ అంకుల్ అంటాం, అవునా? అంటే ఈ ఎస్ అనే వ్యక్తికి, ఈ ఎస్ అనే వాళ్ళు స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు. ఎస్ కెన్ బి ఎ మ్యాన్ ఆర్ ఎ విమెన్. దట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్ ఆల్సో ఫర్ అస్. వాట్ ఈస్ ఇంపార్టెంట్, P షుడ్ బి అంకుల్ ఆఫ్ ఎస్. ఈ P అనేవాడు మేనమామ వరుసలో కానీ, పెదనాన్న వరుసలో కానీ, చిన్నాన్న వరుసలో కానీ కావాలి. సో P యొక్క మేనమామ ఎవరికి అవ్వాలండి? ఎస్కి అవ్వాలి. ఇక్కడ చూడండి, ఎస్ ఇక్కడే ఉంది. P ఎస్ యొక్క మేనమామ అవ్వాలి. లేదా పెదనాన్న కావచ్చు, లేదా చిన్నాన్న కావచ్చు. అంటే క్లియర్గా ఉంది, ఎస్ అనే వారికి P అనేవాడు పేరెంట్ యొక్క ఫాదర్. ఫస్ట్ ఆ డెఫినేషన్ కనుక మీకు వస్తే మీరు లాజిక్గా ఒకటి ఆలోచించవచ్చు. ఎలా ఆలోచించవచ్చు? ఇక్కడ మొట్టమొదట చూడాల్సింది ఏంటండి, రిలేషన్షిప్స్ మీకు లెఫ్ట్ టు రైట్ ఇచ్చాడు. A plus B means A is mother of B. అంటే మీకు రిలేషన్స్ లెఫ్ట్ టు రైట్ వెళ్తున్నాయి. కాబట్టి ఈ ఎస్ అనేవాడికి P అనేవాడు అంకుల్ రావాలంటే ఎస్ కంటే ముందు ఉండాలి P అనేవాడు, అంతే కదా? ఎందుకంటే మన రిలేషన్స్ ఇలా కదా చూస్తున్నాం. కాబట్టి ఎస్ కంటే P ముందు ఉండాలి. ఇది ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ ఏంటి, ఈ ఇద్దరి మధ్యలో ఎవరు రావాలి? ఎస్ యొక్క పేరెంట్ రావాలి. ఎస్ యొక్క పేరెంట్ రావాలి.
అంతేనా అండి? ఆ పేరెంట్కి పి అనేవాడు ఏమవ్వాలి? బ్రదర్ అవ్వాలి, అంతే. ఇక్కడ మీకు ఆప్షన్ పడిపోతుంది. సో నేను ఎస్ అవుతే నాకు ఈ వ్యక్తి మదర్ ఆర్ ఫాదర్ అవ్వాలి, నాకు మదర్ ఆర్ ఫాదర్ ఎవరైనా వారికి పి అనేవాడు మాత్రం కంపల్సరీగా బ్రదర్ అవ్వాలి. ఓకే, అంటే నాకు ఈక్వేషన్ పీతో స్టార్ట్ అవ్వాలి, ఎస్తో ఎండ్ అవ్వాలి. ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ అన్నీ అలాగే అవుతున్నాయి, ప్రాబ్లం లేదు. కానీ పి యొక్క రిలేషన్ ఈ వ్యక్తికి కంపల్సరీగా ఏమవ్వాలండి? బ్రదర్ అవ్వాలి, బ్రదర్. సో బ్రదర్ అనే దానికి ఏంటండి మీకు ఇక్కడ ఇచ్చినటువంటి కోడ్? డాలర్. అంటే మీ యొక్క ఆప్షన్ దేంతో స్టార్ట్ అవ్వాలి? పి డాలర్తో స్టార్ట్ అవ్వాలి. పి డాలర్తో స్టార్ట్ అవ్వాలంటే నంబర్ 1 నాట్ పాసిబుల్, నంబర్ 2 నాట్ పాసిబుల్, 3 ఈజ్ పాసిబుల్, 4 ఈజ్ పాసిబుల్, 5 ఈజ్ నాట్ పాసిబుల్. కొట్టి పడేశారు కదండి. కాబట్టి ఇప్పుడు కేవలం మీరు చూడాల్సింది ఏంటండి? ఈ థర్డ్ ఆప్షన్ కరెక్ట్ అవుతుందా, ఫోర్త్ ఆప్షన్ కరెక్ట్ అవుతుందా? ఓకే, నాట్ ఎ ప్రాబ్లం. ఎస్ నుండి కదా మనం స్టార్ట్ చేసుకోవాలి. ఈ ఎస్ నుండి స్టార్ట్ చేసి పి దగ్గరికి వెళ్ళాలి అన్నప్పుడు పీకి మొట్టమొదటి రిలేషన్ ఎవరితో ఉంది? ఆర్తో ఉంది. ఆ ఆర్ పీకి ఏమవుతున్నాడు? డాలర్. డాలర్ అంటే ఎవరు? మదర్. రైట్ అండి. సో ఇక్కడ చూడండి, నేను ఎస్ అవుతే నాకు ఆర్ అనే ఆవిడ మదర్ అవుతోంది, అవునండి. ఆ మదర్కి క్యూ ప్లస్ అవుతుంది. ప్లస్ అంటే ఏంటి? మదర్. సో నా మదర్కి ఈవిడ మదర్ అయిందంటే ఈవిడ నాకు అమ్మమ్మ అవుతోంది, మ్యాటర్నల్ గ్రాండ్ మదర్. మ్యాటర్నల్ గ్రాండ్ మదర్కి బ్రదర్ అవుతే నాకు ఎలా అవుతాడండి? మా అమ్మకు బ్రదర్ అవుతే నాకు అంకుల్ అవుతాడు, కానీ మా అమ్మమ్మకి బ్రదర్ అవుతే నాకు అంకుల్ కాడు కదండి. సింపుల్. కాబట్టి ఇంకా ఫర్దర్గా వెళ్ళక్కర్లేదు, 3ని తీసేసేద్దాం. ఇక మిగిలింది 4. కావాలంటే మీకు ఎక్కడ ఒక్కసారి రిలేషన్ని చూపిస్తాను. నేను ఎస్ ఎట్ ద రేట్ అంటే ఏంటండి? ఫాదర్. సో నేను ఆర్ ఎస్ అవుతే ఆర్ నాకేమవుతున్నాడండి? ఫాదర్. కానీ ఫాదర్కి మళ్ళా క్యూ ఏమవుతున్నాడండి? ఫాదరే అవుతున్నాడు. ఇది కూడా పోయింది కదండి. ఫాదర్ యొక్క ఫాదర్ ఈజ్ గ్రాండ్ ఫాదర్. గ్రాండ్ ఫాదర్కి బ్రదర్ అవుతే నాకు అంకుల్ కాలేడు కదండి. కాబట్టి ఈ ఆన్సర్ కూడా పోయింది. అంటే ఇక్కడ మన డేటా ఎంట్రీ ఆపరేటర్ ఒక చిన్న పొరపాటు ఏదో చేసి ఉన్నాడు, అందుకని ఇక్కడ మనకి ఆన్సరే రావటం లేదు. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీకు జనరల్గా ఏమవుతుందంటే ఇతను ఎట్ ద రేట్ అంటే మీకు ఏమొస్తుంది? ఫాదర్ అని వస్తుంది. ఈ ఫాదర్కి ఈవిడ ఎవరైనా కావాలి, ఇక్కడ మీకు డాటర్ ఆర్ బ్రదర్ ఆర్ సన్ అని వచ్చింది అనుకోండి, అక్కడ నుంచి మీకు ఆన్సర్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఎట్ ద రేట్ బదులుగా మీకు ఇక్కడ డాలర్ వచ్చింది అనుకోండి డియర్ ఫ్రెండ్స్. ఇక్కడ డాలర్ వస్తే నేను ఎస్ అవుతే ఆర్ అనేవాడు నాకు బ్రదర్, నా బ్రదర్కి క్యూ అనేవాడు ఫాదర్, నా బ్రదర్కి ఫాదర్ అవుతే నాకు కూడా ఫాదర్ అవుతాడు. నా ఫాదర్ యొక్క బ్రదర్ ఈజ్ పి, నా ఫాదర్ యొక్క బ్రదర్ ఈజ్ పి, కాబట్టి పి బికమ్స్ మై అంకుల్. ఇక్కడ ఇలా ఇచ్చాడు, ఇక్కడ ఏవైనా వచ్చాయా? నో ఫ్రెండ్స్, ఇక్కడ కూడా సేమ్ అలాంటి లాజిక్లోనే వస్తుంది. కానీ ఇక్కడ ఒక్కసారి చూడండి, ఇక్కడ కొంచెం వేరుగా కనబడుతోంది. ప్లస్ అంటే మదర్, ఓహో ఇక్కడ కూడా ప్లస్ ఇచ్చేసాడు, కుదరదు. కాబట్టి నేను ఇక్కడ చిన్న ఆప్షన్ని చేంజ్ చేశాను. మీరు ఇలా తీసుకోండి. నెంబర్ 4 దగ్గర అయినా 3 దగ్గర అయినా ఎక్కడైనా సేమ్ ప్రాబ్లం వచ్చింది. కాబట్టి పి డాలర్ క్యూ ఎట్ ద రేట్ ఆర్, దెన్ ఆర్ డాలర్ ఎస్. ఫ్రెండ్స్, మీరు ఇలా తీసుకుంటే మీకు క్లియర్గా వచ్చేస్తుంది. ఈ ప్రాబ్లం కేవలం ఈ క్వశ్చన్లోనే ఉందా, మిగతా దాంట్లో ఉందా చూద్దాం. దీన్ని మీరు పెద్దగా పట్టించుకోకండి. ఇది కేవలం ఒక చిన్న డేటా ఎంట్రీలో తప్పు జరగటం వల్ల ఇలా జరిగింది. ఎగ్జామ్లో ఇలాంటి తప్పులు జరగవు. మీరు ఆలోచించాల్సిన విధానం మాత్రం ఇదేనన్నమాట. ఓకే, నా ఇంకొక క్వశ్చన్ని చూద్దామండి. క్వశ్చన్ నెంబర్ 7. ఇందులో ఏమంటున్నాడో చూద్దాం. కే ఈజ్ గ్రాండ్ ఫాదర్ ఆఫ్ ఎన్. తాత. సో తాత అంటే ఇప్పుడు మనము తల్లి యొక్క తండ్రిని తాత అంటాము, తండ్రి యొక్క తండ్రిని కూడా తాత అంటాం. తెలుగులో అమ్మమ్మ నాన్నమ్మ అని స్త్రీలకు విడివిడిగా ఆప్షన్స్ ఉన్నాయి, కానీ పురుషులకు లేదు, ఇద్దరిని తాత అని అంటాం. కాబట్టి గ్రాండ్ ఫాదర్ అంటే మదర్స్ ఫాదర్ ఆర్ ఫాదర్స్ ఫాదర్. ఏమండి? కాబట్టి నేను ఎన్ అయితే ఇలా ఆలోచిస్తున్నాను, నాకు కే అనేవాడు తాతయ్య కావాలి అంటే మా ఇద్దరి మధ్యలో పేరెంట్ అనేవాళ్ళు కంపల్సరీ.
కాబట్టి నేను ఎన్ అవుతే ఇక్కడ వచ్చేటువంటి వ్యక్తి నాకు పేరెంట్ అవుతే నా పేరెంట్కి కంపల్సరిగా కే అనే వ్యక్తి ఫాదర్ మాత్రమే కావాలి. అప్పుడు మాత్రమే పేరెంట్ యొక్క ఫాదర్ గ్రాండ్ ఫాదర్ అవుతాడన్నమాట. ఓకేనండి. కాబట్టి ముందుగా మనం ఆలోచించాల్సింది ఏంటి, కేతో స్టార్ట్ అవ్వాలి, ఎన్తో ఎండ్ అవ్వాలి. దెన్ నెక్స్ట్ కావాల్సింది ఏంటి, కే అనే అతను కంపల్సరీగా ఫాదర్ అవ్వాలి. ఫాదర్ అన్న దానికి మనకి ఇక్కడ ఇచ్చినటువంటి రిలేషన్షిప్ ఏంటండి, ఎట్ ద రేట్. అంటే మనకి ఆప్షన్ కే ఎట్ ద రేట్తో స్టార్ట్ అవ్వాలి. సో కే ఎట్ ద రేట్తో స్టార్ట్ అవ్వాలి అంటే డియర్ ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, 1 పాసిబుల్గా ఉంది, 2 కూడా పాసిబుల్గా ఉంది, 3 పాసిబుల్గా లేదు, అసలు 4 కేతోనే స్టార్ట్ అవటం లేదు, అలాగే 5th వన్ కూడా కేతో స్టార్ట్ అవటం లేదు. అంటే మనకి 2 పాసిబిలిటీస్ కనబడుతున్నాయండి. ఒకటి 1 అయినా కావచ్చు లేదా 2 అయినా కావచ్చు. సో ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి ఆలోచిస్తున్నాను, నేను ఎన్, నాకు ఎం అనేది ఎట్ ద రేట్ కలిగి ఉంది. ఎట్ ద రేట్ అంటే ఫాదర్. సో నేను ఎన్ అవుతే నా యొక్క తండ్రి ఎం. నా యొక్క తండ్రి ఎం అయినప్పుడు నా తండ్రికి ఎల్ ఏమవుతుందో చూద్దాం. డాలర్ అంటే ఏంటి, బ్రదర్. నా తండ్రి యొక్క బ్రదర్. నా తండ్రి యొక్క బ్రదర్ అంటే నాకు అంకుల్, పెదనాన్న చిన్నాన్న ఎవరైనా కావచ్చు. మా పెదనాన్న చిన్నాన్న యొక్క తండ్రి కే. మా పెదనాన్న తండ్రి అన్నా మా నాన్నకు తండ్రి అయినా ఒకటే కదండి. కాబట్టి నా తండ్రి యొక్క తండ్రి ఈజ్ మై తాత. సో ఫ్రెండ్స్ ప్లీజ్ లుక్ ఎట్ హియర్, I am N. N is my father. For my father, L is brother. My father's brother. My father's brother is my uncle. That means L becomes my uncle. My uncle's father. My uncle's father, which means my father's father only. Therefore, my grandfather. So, dear friends, what is your answer here? Your answer is 1. ఓకే, మీకు నెంబర్ 2 కూడా పాసిబిలిటీ ఉంది కదా, ఇక్కడ కూడా మీరు ఎందుకు ఆలోచించలేదు చూద్దామండి, పాసిబుల్ అవుతుందేమో. ఇక్కడ నేను ఎన్ అండి, ఇక్కడ యాష్ అన్నాడు. యాష్ అంటే ఎవరు, డాటర్. సో నేను ఎన్ అవుతే నా కూతురు ఎం అవుతుంది. నా కూతురికి ఎల్ అనేవాడు తండ్రి అవుతున్నాడు. నా కూతురికి తండ్రి అంటే నాకు భర్త. నా భర్తకి కే అనే అతను తండ్రి అవుతున్నాడు అంటే నాకు ఫాదర్ ఇన్ లా అంటే మామగారు అవుతారు. కానీ నాకు కావాల్సింది ఎవరండి, తాతగారు. కాబట్టి మై ఆన్సర్ ఈస్ 1. ఇస్ ఇట్ క్లియర్? దాట్స్ ఇట్. సో ఫ్రెండ్స్, నౌ లెట్స్ గో టు అనదర్ క్వశ్చన్ నెంబర్ 8. ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ మీకు కింద ఇచ్చిన వాటిలో రిలేషన్షిప్ని కనుక్కోవాలి. వాడి కోడ్ కనుక్కోవాల్సిన అవసరం లేదు. ఎందుకు, మీకు ఆల్రెడీ ఈక్వేషన్ ఇచ్చేసారు కాబట్టి. ఇలా ఇచ్చేసినా కూడా అసలు డైరెక్ట్గా చేసేస్తాం. అట్లా ఇచ్చినప్పుడే కొంచెం కష్టపడతాం, ఇచ్చిన ఆప్షన్లో అన్నీ వెతుక్కోకుండా ఎలాంటి షార్ట్ కట్ చూడాలో చూసాం. ఇక్కడ అవసరమే లేదండి, మీకు డైరెక్ట్గా ఇచ్చేసాడు కదా. సో ఇప్పుడు ఒక్కసారి చూడండి మీకు ఏమి ఇచ్చాడు. నౌ ఫ్రెండ్స్, $P అన్నాడు. డాలర్ అంటే ఏంటండి, బ్రదర్. అంటే $P అంటే P ఈజ్ బ్రదర్ ఆఫ్ Q. P is brother of Q. Then next మళ్ళీ డాలర్ వచ్చింది అంటే $R అంటే Q is మళ్ళీ బ్రదర్ ఆఫ్ R. నెక్స్ట్ ఏమంటున్నాడు, R యాష్ ఎస్. యాష్ అంటే ఏంటండి, డాటర్. సో R ఈజ్ ఎవరు, డాటర్ ఆఫ్ ఎస్. ఓకే, so P is brother of Q is brother of R is daughter of S. Question ఏంటి, P అనే వ్యక్తి S అనే వ్యక్తికి ఏమవుతారు? So how is P related to S? P Sకు ఏమవుతాడు లేదా ఏమవుతుంది? ఆల్రైట్ అండి. సో అంటే అర్థం ఏంటి, ఈ ఎస్ నుండి మనం ఆలోచించాలి. ఒకరు ఇంకొకరికి ఏమవుతున్నారు అన్నప్పుడు ఇంకొకరి నుండి ఆలోచించాలి. ఎందుకంటే ఇంకొకరి ప్లేస్లో మనం ఉంటాం. హౌ వన్ ఈజ్ రిలేటెడ్ టు అనదర్, దట్ మీన్స్ యూ హ్యావ్ టు బీ ఇన్ అనదర్ పొజిషన్ బికాస్ యూ బికమ్ దట్ అనదర్ పర్సన్.
ఓకే, సో ఇప్పుడు నేను ఎస్ అయ్యాను, నాకు ఆర్ ఏమవుతుంది, డాటర్ అవుతుంది. సో నేను ఎస్ అవుతే ఆర్ నా యొక్క కూతురు, నా కూతురికి క్యూ ఏమవుతున్నాడు, సోదరుడు, కూతురు యొక్క సోదరుడు ఏమవుతాడు, కొడుకు అవుతాడు. నా కొడుకుకి మళ్ళీ పి ఏమవుతున్నాడు, సోదరుడే అవుతున్నాడు, కొడుకు యొక్క సోదరుడు కొడుకే అవుతాడు. కాబట్టి పి ఈజ్ సన్ ఆఫ్ క్యూ, పి ఈజ్ సన్ ఆఫ్ క్యూ. కాబట్టి మీ ఆన్సర్ ఏమవ్వాలి, కొడుకు అవ్వాలి. సో ఫ్రెండ్స్, ఆన్సర్ ఈజ్ 2. ఈజీగా వచ్చేసాం కదండి. ఎగ్జాక్ట్లీ. నా క్వశ్చన్ నెంబర్ 9. ఇక్కడ చూడండి, సేమ్ మోడల్లో ఇచ్చాము కాబట్టి చాలా త్వరగా మనం చేసేయచ్చు. డైరెక్ట్గా కూడా ఆలోచించండి. హౌ ఈజ్ ఆర్ రిలేటెడ్ టు ఎస్, ఆర్ నుంచి టీ వరకు వెళ్ళండి. ఈ పార్ట్ మనకు అసలు అవసరం కూడా లేదు. అవసరం లేని పార్ట్ గురించి ఎక్కువగా ఆలోచించొద్దు. కాబట్టి ఇక్కడ నేను డైరెక్ట్గా చూస్తున్నాను. ఇప్పుడు ఎస్ ఎట్ ద రేట్ అని ఉంది. ఫస్ట్ మొదటి రిలేషన్ ఇలా ఉంది. ఎట్ ద రేట్ అన్నప్పుడు ఏమొస్తుందండి, ఫాదర్. నేను టీ అవుతే ఎస్ అనేవాడు నాకు తండ్రి, మై ఫాదర్. మా ఫాదర్కి ఇక్కడ చూడండి యాష్ ఆర్ అని ఉంది. యాష్ అంటే ఏంటండి, ఇక్కడ డాటర్. నా ఫాదర్ యొక్క కూతురు, నా ఫాదర్ యొక్క కూతురు నాకు సోదరి అవుతుంది కదండి. కాబట్టి హౌ ఆర్ ఈజ్ రిలేటెడ్ టు టీ, సోదరి మీన్స్ సిస్టర్. క్లియర్? సో ఐ ఆమ్ టీ, ఎస్ ఇస్ మై ఫాదర్, మై ఫాదర్స్ డాటర్ ఈజ్ ఆర్, మై ఫాదర్స్ డాటర్ ఈజ్ మై సిస్టర్. ఫినిష్డ్. దెన్ ఫ్రెండ్స్, లాస్ట్ క్వశ్చన్ జస్ట్ ఫర్ దిస్ ఇంట్రొడక్టరీ క్లాస్. మనం క్లాస్ రూమ్లో చాలా క్వశ్చన్స్ ఇలాంటి చేద్దాం. ప్రాక్టీస్ చేసి మీరు ఏమంటారంటే, మేడం ఇక మీరు క్వశ్చన్ నోటితో చెప్పండి, మేము విని ఆన్సర్ ఇచ్చేస్తాము అంటారు. అసలు ఇంక మేము చూడమంటారు. అన్ని క్వశ్చన్స్ మనం క్లాస్లో చేద్దాం. సో నథింగ్ టు వరీ అట్ ఆల్. నౌ లుక్ ఎట్ దిస్ వన్ ఫ్రెండ్స్. ఎన్ అనేవాడు క్యూకి ఏమవుతాడు, కాబట్టి మనం ఎన్ నుండి క్యూకి వచ్చేస్తే సరిపోతుంది. ఎం వరకు కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు. నేను క్యూ, ఓకే. నాకు పి ఏమవుతుంది, యాష్ అని ఇచ్చాడు. యాష్ అంటే ఏంటండి, డాటర్. నేను క్యూ అవుతే పి అనే ఆవిడ నాకు కూతురు, పి ఈజ్ మై డాటర్. నా డాటర్కి ఓ డాలర్ రిలేషన్ కలిగి ఉంది. డాలర్ అంటే ఎవరండి, బ్రదర్. ఓకే, పి అనేది నాకు కూతురు అవుతే నా కూతురికి ఓ అనేవాడు కొడుకు, బ్రదర్ అవుతున్నాడు, సోదరుడు అవుతున్నాడు. మై డాటర్స్ బ్రదర్ ఈజ్ మై సన్. అంతే కదండి. నా కూతురు యొక్క సోదరుడు నాకేమవుతాడు, కొడుకు అవుతాడు. సో ఓ అనేవాడు నా కొడుకు అయ్యాడు. నా కొడుకుకి ఎన్ అనేవారు ఏ సంబంధాన్ని కలిగి ఉన్నారు, ప్లస్ అంటే మదర్ అనే సంబంధాన్ని కలిగి ఉన్నారు. ఇప్పుడు చూడండి, నా కొడుకు యొక్క తల్లి నాకేమవుతుందండి, నా భార్య అవుతుంది. మై సన్స్ మదర్ బికమ్స్ మై wife. Look at the point again. I am Q because I, in the sense, I can't think neither from man nor from women. Just I am means I am Q. My daughter is P. My daughter's brother means my son. My son is O. My son's mother is my wife. So నా యొక్క భార్య. అంతే కదండి. నేను Q, నా యొక్క కూతురు P, నా కూతురు యొక్క సోదరుడు అంటే నాకు కొడుకు, నా కొడుకు యొక్క తల్లి నాకు భార్య అవుతుంది. సో ఫ్రెండ్స్, దిస్ ఇస్ అబౌట్ బ్లడ్ రిలేషన్షిప్స్. ఓకే, సో ఐ వెల్కమ్ యూ ఆల్ టు VMR లాజిక్స్ యాప్. మనం ఈ పర్టిక్యులర్ బ్లడ్ రిలేషన్షిప్స్ని ఇంకా చాలా డీటెయిల్డ్గా, చాలా క్వశ్చన్స్, రకరకాల మోడల్స్తో we will do in the classroom. Okay, welcome again.